వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య డైనమిక్ అండ్ డాషింగ్ అడ్వకేట్, ప్రస్తుతం సోషల్ మీడియాలో డైలీ ట్రెండ్ అవుతున్న అడ్వకేట్ కన్నార్ రజని మనతో ఉన్నారు. వారితో ఈరోజు హాట్ సీట్. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాను సార్. ఏంటమ్మా రజని, మీరు ఈ మధ్య బాగా డైలీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాగా ట్రెండ్ అవుతున్నారు. దానికి ముఖ్యంగా మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి. గతంలో మనం ఇంతకుముందు కొన్ని ప్రోగ్రామ్ చేసాం, లైవ్ ప్రోగ్రామ్స్ అయ్యి. సార్ ఇది హాట్ సీట్ కార్యక్రమం. షూర్ సార్. హాట్ సీట్ అంటే చాలామంది, దాసనారాయణ గారు కూడా నేను చేశాను ఇదే ఇంటర్వ్యూ హాట్ సీట్. పెద్ద పెద్ద సినిమా వాళ్ళు కానీ మంత్రులు చాలామంది చేసాం. ఫస్ట్ టైం మీతో హాట్ సీట్ చేస్తున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. క్వశ్చన్లు కొంచెం వేడిగా ఉంటాయి. నో ఇష్యూ సార్, నో ఇష్యూ సార్. మా మీద కూడా ఏమైనా తిరగబడతారా? ఏం ఇబ్బంది లేదు సార్. ప్రశ్నలు అడగమనే పార్టీ సార్. నేను కూడా ప్రశ్నలు అడుగుతా, మీరు కూడా ఎందుకంటే భయం అమ్మ, నిన్ను చూస్తే ఏంటంటే అయ్యో అంత పెద్ద పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద తిరగబడుతున్నావు, మా మీద తిరగబడవు కదా. తిరగబడడం కాదు సార్, ప్రశ్నించడం. మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, నేను ఆయన ప్రశ్నిస్తున్నాను, అంతే కదా. అంతే. క్వశ్చన్లు వేడిగా ఉంటాయి. నో ఇష్యూ సార్. పర్వాలేదుగా. నో ఇష్యూ సార్. ఓకే అమ్మా. చూడమ్మా రజనీ గారు, ఈ మధ్య మీరు లేటెస్ట్గా ఈ రాజ్యసభ ఎన్నికల గురించి చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. లింగంనేని రమేష్ గారికి ఎందుకు ఇచ్చారు, రాష్ట్రంలో నువ్వే కాదు చాలామంది కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఆయన పార్టీ ఆయనకి ఇష్టం, ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారో ఆయనకు తెలుసు. ఎందుకు మీరు ఆయన గురించి తీవ్రంగా స్పందిస్తున్నారండి? లింగంనేని రమేష్ గారి గురించి అభిప్రాయం ఏంటి అసలు? సార్ ఆయన పార్టీ ఆయన ఇష్టం, బాగుంది. ఆయన పార్టీ అయితే ఆయన ఇష్టం. అయిందే కదా, ఎవరిది? కరెక్ట్. ఆయన పార్టీ అయితే ఆయన ఇష్టం అన్నారు చూడండి. ఇదే మాట ఎవిడెంటరీతో చెప్తున్నాను. నాదెండ్ల భాస్కర్ గారు ఇలాగే మీలాగే మన ఎవరో ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ రిపోర్టర్ సోదరుడికి నేను ఫోన్ చేసి అన్న ఈ టాపిక్ గురించి ఒకసారి, మణిపూర్లో అల్లర్ల గురించి ఒకసారి అంటే, అమ్మమ్మ అరగంట ఆగి చేస్తాను, నేను సార్తో ఇంటర్వ్యూలో ఉన్నాను నాదెండ్ల భాస్కర్ రావు గారితో అన్నారు. అన్న ఒక్కసారి నేను ఆయనతో మాట్లాడచ్చా అన్న అంటే, ఏం మాట్లాడతావమ్మా అన్నారు. ఒక్క విషయం అన్న, జస్ట్ సరే స్పీకర్ ఆన్ చేసి ఇస్తున్నాను. సరే ఈ అమ్మాయి కన్నా రజని అని, మరి జనసేనలో ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిని ఇస్తే అంటే నేను ఇచ్చిన, మాట్లాడమ్మా రజని అన్నారు. సరే నమస్తే సార్, నేను చాలా వీడియోస్లో వస్తుంటాను, నేను అవన్నీ చూడనమ్మా, ఆ వీడియోలు గిడి నేను చూడనమ్మా, నాకు అంత టైం ఉండదు అన్నారు. ఓకే సార్. సరే మీరు సీఎం దాకా వెళ్ళినారు సార్, ఒక ఎమ్మెల్యే నుంచి ఒక మినిస్టర్ నుంచి సీఎం దాకా వెళ్ళారు సార్. మీరు మా నాయకుడికి కూడా మంచి సలహాలు ఇస్తే ఆయన కూడా సీఎం దాకా వెళ్ళగలుగుతారు. మీరు మా పార్టీకి మంచి సలహాలు ఇస్తే బాగుంటుందని నాకు నా ఉద్దేశం సార్ అంటే, ఏ పార్టీ అమ్మా అన్నాడు. సరే తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా అని, సార్ జనసేన పార్టీ సార్ అన్న. ఎవరు పెట్టిన పార్టీ అమ్మా అన్నాడు. సార్ మీరు అడిగినట్టే, ఆయన పార్టీ ఆయన సలహాలు కరెక్ట్ కదా, మామూలుగా చెప్తూ కొట్టినట్టు సమాధానం చెప్పాడండి. సార్ అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ సార్. ఎవరు పెట్టిన పార్టీ అమ్మా అన్నాడు గట్టిగా. సార్ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ సార్ అన్న. అమ్మా నేను అడిగిన ప్రశ్నకి నీ దగ్గర ఆన్సర్ లేదు, నన్ను ఎందుకు మళ్ళీ నువ్వు ప్రశ్నిస్తున్నావు, ఎవరికి ఇవ్వాలి సలహాలు నేను? సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ ఆయన పెట్టిన పార్టీ సార్. మా అది జేబు దొంగ చంద్రబాబు గారు పెట్టిన పార్టీకి వాడు నా సలహాలు ఎందుకు తీసుకుంటాడు? వాడి సలహాల మేరకు పార్టీ నడిచిద్ది కానీ, వాడు చెప్పిన వాడికి పదవులు ఇస్తారు కానీ, వాడు చెప్పినట్టు నడవాలి కానీ, నువ్వు నా సలహాలు అడిగి నేను చెప్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా? ఏందమ్మా పడే అన్నాడు సార్. టక్కుమనేసి రిపోర్టర్ పెట్టేసినాడు సార్. గుండె జారిపోయింది. నిజంగా అన్నాడు అన్నమాట. అరే అదే తర్వాత ఆయన వాళ్ళ అబ్బాయి కదా దాంట్లో మెయిన్ ముఖ్య పాత్ర. నాదెండ్ల మనోహర్ గారు ఆ మాట ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు నిన్న. అవును సార్. మీరు ఎప్పుడైనా ఒకసారి చిన్న లాజిక్ గమనించండి సార్. ఆయన చంద్రబాబు గారిని తిడతారు, ఓకే, ఆయనకి చంద్రబాబు గారికి పడదు. మీరు గమనించండి, 2019లో మనం విడిపోయినాం అంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ గారు ద్వేషిస్తున్నారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్. అప్పుడైనా చంద్రబాబుని ఈ గ్రౌండ్స్ లో అడుగు, వాడు జేబు దొంగ నేను చెప్పలా, ఈస్ట్ పోలీస్ స్టేషన్ తిరుపతోడు చెప్పాడు, ఈ పాయింట్ చెప్పు. వాడు వెన్న ముద్ద తెచ్చి సీట్లు అడిగాడు వాడు బొచ్చయ్య చౌదరి, ఈ పాయింట్ చెప్పు అని. ఎందుకు నాదెండ్ల మనోహర్ గారి పక్కన ఉండి సలహా సూచనలు ఇవ్వలేదు చెప్పండి? ఒక చిన్న లాజిక్. అతను తిట్టాడు, తర్వాత 1 గంట 2 గంటలు 4 గంటలు ఆలోచిస్తే నిజమే కదా, ఇతనికి ఇన్ని విషయాలు తెలుసు కదా. ఈ ఇన్ని విషయాలు నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు చంద్రబాబు గారిని విమర్శించలా? ఎప్పుడు విమర్శించిన పార్టీ అధినాయకుడే విమర్శిస్తున్నాడు కదా. లేకపోతే అధినాయకుడికి పిలిపించి తన కొడుకుని నెంబర్ 2లో పెట్టాడు కాబట్టి. ఈ పాయింట్లు చెప్పండి, మీరు గెలుస్తారు. మీరు 2019లో ఇలా చేయండి, గెలుస్తారు. అతను ఎలాంటి వ్యక్తి అంటే
ఎన్టీ రామారావు గారిని పక్కన పెట్టి ఒక స్థాయిలోకి వెళ్ళిపోయాడు అన్న పర్సన్ విడిగా పోటీ చేస్తున్నప్పుడు వీళ్ళకి బలాబలాలు ఆ వ్యక్తి లూప్ హోల్స్ వీళ్ళకి ఇచ్చి దగ్గరుండి పార్టీ ప్రచారంలో పాల్గొనాలి కదా, లేడు. పోనీ వీళ్ళతో ఎప్పుడన్నా రౌండ్ టేబుల్ మీటింగ్లో ఏమైనా జరిగిందా? లేదు. ఎందుకనంటే కారణం ఏంటి? అది ఇప్పుడు అతను చెప్పిన సమాధానమే. అరే అతను పెట్టిన పార్టీకి నా సలహాలు ఎందుకు ఓహో, తీసుకుంటారమ్మా? అసలు ఈ పార్టీ పెట్టిందే చంద్రబాబు కాబట్టి అని చంద్రబాబు ఆయన పెట్టిన ఉద్దేశం. పార్టీకి నా సలహాలు ఎందుకు తీసుకుంటారు? నేను చెప్తే ఎందుకు సీఎం అవుతాడమ్మా మ్హూ. అని ఆయన ఓపెన్ గా అడిగినప్పుడు నేను కొంత అనలైజ్ చేసి ఆలోచిస్తే తర్వాత ఆ రిపోర్టర్, ఏంటి మేడం ఏదో అవకాశం ఇస్తే ఇంకేదైనా మీరు బాగా మాట్లాడతారు, మీరు మంచి స్థాయి దాకా వెళ్ళారు, మీరు మీ సీఎం టైంలో మంచి మంచి తీర్మానాలు చేసినారు, అవి కదా చెప్పాలా, మీరు ఈ సలహాలు అడిగేది. ఆయన కోప్పడ్డాడు, తర్వాత ఒక అరగంట చడామడా తిట్టాడు, లైవ్ లో అవే మాట్లాడాడు అన్నాడు. ఏం మాట్లాడాడో జేబు దొంగ గీబు దొంగ అన్ని చెప్పేసినాడు. తర్వాత నాకు ఆ వీడియో లింకులు పెట్టినారు ఆ ఉన్నాయి, రిపోర్టర్లు. చాలా ఉన్నాయి ఆయన మాట్లాడి. ఆ టైంలో నేను అడిగినాను సార్, బహుశా అది అయితే ఆయన ఇచ్చిన సమాధానం ఇది. దాన్ని అనలైజ్ చేయగా కనీసం ప్రభుత్వం ఫామ్ అయ్యాకైనా నాదెండ్ల మనోహర్ గారిని అప్రిషియేట్ చేస్తూ ఒక వీడియో చేయడము, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలంటూ నా బ్లెస్సింగ్స్ నా కొడుక్కి నీకు మీ పార్టీకి అంటూ ఎప్పుడు ఇవ్వలేదంటే, అరే నా కొడుకు నెంబర్ 2లో ఉన్నాడో నెంబర్ 1లో పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఇది జనసేన పార్టీనో అని ఆయన అనుకోలా. ఆయన కేవలం ఒక టీడీపీ నేడని అనుకున్నాడు. ఆయన అదే చెప్తున్నాడు. ఆయన నేను కాదు సార్, ఎవ్వరు ఆయన దగ్గరికి వెళ్ళినా మీరు ఓపెన్ గా కనుక్కోండి, ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా సరే పార్టీ గురించి మాట్లాడమాకండా, ఎవరు పెట్టిన పార్టీ గురించి ఎవరి దగ్గర మాట్లాడతాడు తీసానే ఇంకా నుండి చెప్పు, పెళ్ళి ఎప్పుడు అమ్మాయిది, పోయిన వారం పెళ్లికి వస్తానన్నా కార్డు ఇచ్చానన్ను అడంపిస్తావా, ఇయ్యి అని మాట్లాడేది. 2-3 భీమవరం వాళ్ళు, గాజువాక వాళ్ళు, రాజమండ్రి వాళ్ళు పెళ్లికి దగ్గరికి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బాగా చేస్తున్నారండి, ఆ పెళ్లికి మీరు 16వ తారీఖు ఏమన్నా చూస్తే కుదిరితే రావాలండి, బాబు గారితో కూడా అదే కార్డు ఇచ్చిన, బాబు గారి విషయం చెప్పమాకే, నా దగ్గర నాకు పిలవడానికి వచ్చావు కదా చెప్పు, మాట్లాడు అంతే, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. ఇట్లా మాట్లాడే వాళ్ళని 2-3 భీమవరం వాళ్ళు కూడా నాతో చెప్పారండి. భీమవరం అతని పెళ్లి వాళ్ళు అంటే అక్కడ అతని ఉద్దేశం ఓపెన్ గా ఇది చంద్రబాబు గారు పెట్టిన పార్టీ, దీనికి అతని సలహాల మేరకే నడిచిద్ది అనడానికి మరోసారి ప్రూవ్ అయింది లింగమనేని రమేష్ గారికి ఇచ్చిన రాజ్యసభ. అదేంటి లింగమనేని రమేష్ గారు మా ప్రజారాజ్యం అప్పుడు అంటే ఓడిపోయినప్పుడు, ప్రజారాజ్యం వెళ్ళిపోయినప్పుడు మాకు తెలియదు సార్. 2014 నుంచి ఈయనకి పరిచయం అన్నాడు సార్. 2014లో కూడా 19లో మళ్ళీ విడిగా బయటకు వచ్చినప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారి పక్క నుండి చంద్రబాబు గారిని విమర్శించడంలో ఇతను కూడా ఎప్పుడు ముందుకు రాలేదు సార్. అంటే అలాంటి వాడు ఇలాంటి వాడు అని ఎక్కడ అనలా, ఎందుకంటే అజ్ఞాతంగా అది పార్టీకి మరి ఫండ్ ఇస్తాడా, లేకపోతే పార్టీకి ఆఫీస్కి పర్మిషన్ ఇచ్చినాడా, ఆఫీస్కి ఇంటికి పర్మిషన్ ఇచ్చినాడా, పొలం స్థలం ఏమైనా కొనిచ్చినాడా మాకు తెలియదు. కానీ నేనేమంటానంటే ఆర్థిక సహాయం చేసిన వాడికి నువ్వు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకో, ఇంకా నీ పార్టీ నీ ఇష్టం అన్నారు కదా. అక్కడ కూడా తొలి ప్రేమ సినిమాలో అమ్మాయి ఒక సిస్టర్ క్యారెక్టర్ వేస్తుంది, వాళ్ళ హస్బెండ్కి టీటీడీ బోర్డు నెంబర్ ఇచ్చినారు, అతని పేరు కూడా నాకు తెలియదు. అంటే మా పార్టీలో పదవులు ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు, మీరు గుర్తు చేసుకొని చెప్తే మీకైనా గుర్తుండే చెప్పండి, ఎందుకంటే మాకున్నాయి 2-3 పదవులు, ఆ 2-3 పదవుల వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు. మహేందర్ రెడ్డి గారు తెలుసు, తెలంగాణ అతను, ఇతని పేరు నాకు గుర్తులేదు, తెలియదు కూడా. ఇతనికి పదవి ఇచ్చినారు, అతని పార్టీలే, అతని ఇష్టంలే, తర్వాత అన్నకి సన్నిహితంగా ఉన్నాడేమోలే అనుకున్నాం, వదిలేసినాం. ఈ రాజ్యసభ ఎవరికి ఇవ్వాలంటే సార్ ఒక ప్రతిష్టాత్మకమైన వ్యక్తికి సార్. ఎందుకంటే పార్లమెంట్లో రాజ్యసభ ఎవరిని క్యాపబుల్ పర్సన్ అంటే పక్క పార్టీలు వాళ్ళతో కంపారిజన్ నీకెందుకే, నేరగాళ్ళు మనల్ని పరిపాలిస్తారా, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మమ్మల్ని పరిపాలిస్తారా, మీతోనా మేము పరిపాలించబడేది, మీరా మమ్మల్ని పరిపాలించేది, ఓ రౌడీలా మమ్మల్ని పరిపాలించేది, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళ మమ్మల్ని పరిపాలించేది. లింగమనేని రమేష్ గారు క్లీన్ చిట్, ఆయన మీద ఏం కేసులు ఉన్నాయి? ఆయన మీద ఉన్న కేసులు ఈ రోజు కూడా హైకోర్టులో ఒక సివిల్ కేసుల్లో అవతల వాళ్ళని భయపెడుతున్నారు అంటూ పటమట కేసుల్లో చైతన్య దగ్గరికి సంబంధించి చైతన్య విద్యా సంస్థలు అతను తెలివిగా బయట వాళ్ళని మోసం చేయడు సార్, వాళ్ళనే మోసం చేస్తాడు, వాళ్ళ కులుపోళ్లే అతని వల్ల మోసపోతారు. ఎన్నో కేసుల్లో అతను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, అతను ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాను అని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు అందరూ వాళ్ళ కులుపోళ్లే సార్. వాళ్ళ కులుపోళ్ళనే దగ్గరుండి మోసం చేస్తూ సార్ మీరు నమ్మండి, ఒక క్రిమినల్ అతని ఇంట్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజుకి అద్దెకుంటున్నాడు. లింగమనేని రమేష్ గారు ఇంట్లో చంద్రబాబు గారు అద్దెకుంటున్నాడు. మొదటి 10 సంవత్సరాల పై నుంచి ఉంటున్నాడు ఆయన. అవును సార్, అప్పటి నుంచే కేసులు ఉన్నాయి కదా సార్. సార్ నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు అస్సలే కులం తిడుతుంది, లేకపోతే కులానికి దూరం అవుతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. తర్వాత ఉంటే ఉండి పోతే పోండి, నేను చెప్పానా
కాపులకి చేస్తానని? ఏదో పుట్టాలి కాబట్టి ఆ కులంలో పుట్టాను. కాపులు చేయలేదు అని అడుగుతారనా? ఏం చేసినారు మీరు? 2 చోట్ల ఓడిచ్చారు, మీరేం చేసినారా అన్నా? బాగుందా? యథార్థం మాట్లాడుకుందామా? భీమవరం, గాజువాక, పాలకొల్లు మీ అన్నగారు పోటీ చేసింది, తర్వాత మీరు పోటీ చేసిన ఏరియాలు, ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న ఏరియాలు. అరే కుప్పంలో 2000 మందే కమ్మోళ్ళు ఓటింగ్. ఆయన అక్కడ పోటీ చేసినాడే. ఆయన ఏదైతే పులివెందుల్లో 20,000 30,000 రెడ్లు ఓటింగ్ అంతే, అక్కడ పోటీ చేసినాడే. నువ్వు మాత్రం ఆచితూచి కాపులు ఎక్కువ ఉన్న ఏరియాకి వెళ్తావు. అంటే ఎవరు చేసినా చేయకపోయినా నా కులపోడు మావోడు అనుకొని ఎన్ని తిట్టుకున్నా ఓటేసే టయానికే మా ఓడు గుద్దండా, రాజకీయాల్లో ఎవరు మంచోడు ఎవడు చెడ్డోడు మనోడా అని వెయ్యండి అనే భావన, కుల భావన తెచ్చుకోండి. ఆంధ్ర రాష్ట్రం కులంతో పని చేయండి. మీ వెనుకబాటుతనంలోంచి ఒకడు ముందుకు రావాలని మీకు లేదా? మీరు అనుకోండి, నేను వస్తా, నేను అవుతాను ముఖ్యమంత్రి, మీరు అనుకోండి. మీ వెనుకబాటుతనం, మా వెనుకబాటుతనంలోంచే నిన్ను ముఖ్యమంత్రి కావాలని మేము అనుకున్నాం. ఆ అనుకోబట్టే 2 చాట్ల ఓడిపోయినోడు పిలిస్తే ప్రభుత్వం 3 ఏళ్ళు ఉండగా కాదు అని చెప్పి నీ కోసం వచ్చా. మా కులపోడు, మా రక్తం, మా ఓడు, మా అన్న అని. ఏం చేసినావు? ఈ రోజు లింగంనేని రమేష్కి టీడీపీ వాళ్ళు ఇవ్వచ్చు పదవి, వాళ్ళు ఇవ్వచ్చు. నీకుతో ఎందుకు ఇప్పించినారు? వాళ్ళు చెప్పినట్టు నువ్వు చెయ్యాల అంతే. చెప్తాం జీ హుజూర్. అరే వాళ్ళ అకౌంట్లో ఇచ్చుకోవచ్చు కదా. పోనీ వాళ్ళ అకౌంట్లో ఇచ్చారు. భాష్యం రామకృష్ణ గారు కోటి ఇచ్చినారు. ఇంకొక ఆయనకి ఎవరు సార్? సానా సతీష్, విజయ్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అబ్బాయి. సరేలేండి. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి క్వాలిఫికేషన్, వాళ్ళ కొడుకు గారి క్వాలిఫికేషన్ ఏంటంటే, ఒకసారి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 2009లో ఒక దౌర్భాగ్యుడు ఒక పార్టీ పెట్టాడు. ఎవరు అభిమానాన్ని కోరి వాడు అంత స్థాయికి వెళ్ళాడో వాళ్ళకి తెలుసు. కానీ సామాజిక న్యాయం అని చెప్పారు. పార్టీ పెట్టాడు. తన మీద మోజుతోనో తెలియదు, డాన్స్ తోనో తెలియదు, స్టెప్పులతోనో తెలియదు, కొంతమంది ఓట్లేశారు. 80 లక్షల మంది ఓట్లేశారండి. ఆ 80 లక్షల మందికి వాళ్ళ దగ్గరికి వచ్చి వాడు ఎప్పుడన్నా కానీ నేను తాకట్టు పెడతానని పార్టీ అని ఒక్కసారి చెప్పాడా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం అంతా ఉంది. 80 లక్షల మంది తెలుగువాడి గౌరవాన్ని మూట కట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాలు దగ్గర తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ప్రజారాజ్యంలో ఒక దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీలో వీడు తిరుగుతున్నాడా? ఒక దౌర్భాగ్యుడు పెట్టాడు. కూడా దౌర్భాగ్యుడు తెలుసా? గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్వయాన అన్న. ఓపెన్ పేరు కూడా చెప్పాడు అతను, చిరంజీవి అని కూడా చెప్పాడు. చిరంజీవి కూడా చెప్పాడు సార్. సార్ కోపంలో 100 అనుకోవచ్చు సార్. ఆ అనుకున్న వాడికే నిలబెట్టి పదవి ఇవ్వడం ఈ రోజు అలా అసలు ఈ రోజుకే మేము కలిసి ఉంటున్నా సరే ఆ అయ్యన్న పాత్రుడు గారి కొడుకుని 10 సార్లు తలుచుకుంటాం. వాడు రోజు చిరంజీవి అన్నాడయ్యా, వాడు మాత్రం ఇవాళ కాకపోతే రేపైనా వాడికి పడాలయ్యా, వాడికి పదవులు రాకూడదయా అని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు ఉంటారు సార్. ఇంత ధైర్యం ఉంటాయి సార్. సార్ అక్కడ టీడీపీలో ఉండే క్వాలిఫికేషన్ అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శిస్తారో, ఎవరైతే బయటకు వచ్చి బూతులు తిట్టగలుగుతారో వాళ్ళకి పదవులు పట్టం కట్టేస్తారు సార్. ఎందుకంటే వాళ్ళలో అందరూ తిట్టలేరు, అందరూ తిట్టలేదు. ఎందుకంటే ఒక డిసిప్లిన్తో అలవాడుకున్నటువంటి పార్టీ అది. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? కావాలని ఇవాళ చిరంజీవి గారిని తిట్టిన వాళ్ళకి కావాలని ఇచ్చాడు ఏంటి చంద్రబాబు గారు? మరి మీరు అనుకోండి, సానా సతీష్ గారు అంటే ఇటు కాపులకి అటు కాపులకి పులిహార కలిపేస్తారు. భాష్యం రామకృష్ణ గారు అంటే ఎప్పుడు అవసరమైనా ఫండ్ జనరేట్ చేసేస్తారు. ఇకపోతే ఆ అయ్యన్న పాత్రుడు గారి కొడుకు దగ్గర ఉండే క్వాలిఫికేషన్, అయ్యన్న పాత్రుడి దగ్గర ఉండే క్వాలిఫికేషన్ ప్రపంచం తల్లకిందులైనా 4 మాటలు అనాలన్నా వాళ్ళిద్దరి వల్లే సాధ్యం అవుతుంది. సో వాళ్ళిద్దరిని ముందు పెట్టడం కోసం అని అతనికి ప్రధాన ప్రతిపత్తి ఇచ్చారు. అదే పదవి ఇంకా చాలా మందికి రావాల్సి ఉంది, ఆ పార్టీలో రాకుండా వాళ్ళకే ఇచ్చారు. నేనేమంటున్నానంటే ఈ లింగంనేని రమేష్ గారి పదవి కూడా అక్కడే తగలబెట్టి చావచ్చు కదా. ఇక్కడ మన పార్టీలో నీకు పార్టీ ఫండ్ ఇస్తేనో పార్టీ ఆఫీస్ కట్టుకుంటేనో నువ్వు గెలవలా, కొన్ని డైలాగులతో గెలిచావు. ఏం డైలాగులు అంటే అవి మర్చిపోయాను సార్. ఇప్పుడు ఎలక్షన్ ముందు కదా, ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అదేంటది సముద్రం పొంగిపోతుంది, లేకపోతే దారంతా గతుకులు, అటుగా చీకటి, సముద్రం ఒకడికి తల వంచదు. ఇవన్నీ చాలా డైలాగులు ఉన్నాయి సార్. ఈ డైలాగులు సృష్టికర్త త్రివిక్రమ్ గారు.
ఒక బ్రాహ్మణుల వ్యక్తి చిన్న స్టేజ్ నుంచి ఒక పెద్ద స్టేజ్కి వచ్చాడు, అతనికి ఇవ్వు రాజ్యసభ. ఉమ్, అరే అవతలోడు ఎవరికో ఇచ్చుకున్నారు సార్, ఆ రాష్ట్రం ఏ రాష్ట్రం నాకు తెలియదు కానీ ఆయన ఎవరు బాహుబలి రైటర్ గారు విజేంద్ర ప్రసాద్ గారు, ఆయన రాజ్యసభ. తర్వాత ఇంకొక సత్యమూర్తి సత్యం కంట్రోల్స్ ఆవిడ మిసెస్ ఒక ఆవిడ ఉన్నారు చూడండి, సుధామూర్తి సుధామూర్తి గారు. గారు, ఆవిడ. అంటే ఎవరికి ఇస్తారు రాజ్యసభ అంటే ఒక ప్రతిష్టాత్మక వ్యక్తులకి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఈయన కూడా ప్రతిష్టాత్మక వ్యక్తి. ఏంటంటే ఈయన ఒక ఎయిర్ కోస్ట్ అనే కంపెనీ, పెద్ద ఆంధ్ర వాడైండి, ఒక కంపెనీ పెట్టాడు ఎయిర్పోర్ట్లో, బాగా ప్రముఖంగా ఎయిర్లైన్స్ సంస్థ స్థాపించాడు, అనేక వ్యాపారాలు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, మన దాసరాము ఇంటర్వ్యూ నేనే చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ దాసరాము చెప్పాడు, అందరిని చుట్టూ కమ్మళ్ళ ఉన్నారు పేర్లన్నీ. అప్పుడు ఆయన ప్రస్తావిస్తామని అంటే, లింగంనేని రమేష్ గారు నాతో 2014 నుంచి నాతో ఉన్నారు. పాపం ఆయన అయినప్పుడు చంద్రబాబుని తిట్టినప్పుడు కూడా ఆయన నాతోనే ఉన్నారు, ఈ రోజుకి ఉన్నారు. కాబట్టి ఆయనకే ఇచ్చి ఉండొచ్చు కదా. మీకేంటి బాధ అసలు? ఆయనకి ఇస్తే మీకు అసలు నిప్పేయండి అసలు మీకు. ఆయన కుల భావం లేదన్నాడు, మీరెందుకు కుల భావం తెచ్చుకుంటారు? మీ నాయకుడు చెప్పినట్టుగా మీరు ఉండాలి కదా. అది మీ తప్పే అంటున్నాను నేను. మీరు అనవసరంగా వాంటెడ్లీ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తున్నాను మీరు. అవును సార్, ఆయన ఇప్పుడే చెప్పారు నాకు కుల భావన తెచ్చుకోవద్దు, నాకు కులం ఫీలింగ్ లేదని క్లారిటీ ఇచ్చారు. తర్వాత మీరు నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్తే అది వినాల్సిందే, ఆయన్ని ప్రశ్నిస్తే ఊరుకోను అని చెప్పేసినాడు. ఇవన్నీ వదిలేసి నా పక్కన ఆయన నిలబడితే కూర్చోబెట్టి మనోహర్ గారు మనోహర్ గారు మనోహర్ సాగు కొడతా ఉంటారు నన్ను కూర్చోబెట్టి. నేను మీకు ఈరోజు చెప్తున్నా, నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ నేను మనోహర్ గారిని పెట్టుకుంటా, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఇంత క్లారిటీకి ఇప్పుడు చెప్పారు కాబట్టి రేపు మేము ప్రశ్నించమే, ఉమ్, ఒక క్లారిటీ వచ్చేసింది. ఉమ్. ఉంటే ఉండి పోతే పుండి అని కూడా అన్నాడు. ఇప్పుడు కాపులు- క్లారిటీ వచ్చింది. కా- ఒకప్పుడు అనలా, కాపులు కూడా. ఒకప్పుడు అనలా, ఉమ్, ఒకప్పుడు కులభావం తెచ్చుకోమన్నాడు, ఉమ్, ఒకప్పుడు మీ వెనుకబాటుతనంలోంచి ఒకడు ముందుకు రావాలని మీరు కోరుకోండి అన్నాడు. ఉమ్. ఆంధ్రాలో కుల భావన తెచ్చుకోండి అన్నాడు. 10 సార్లు పని చేసినాడు. కులం పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. వీటన్నిటి తర్వాత మాకు తెలియలేదు సార్. ఇప్పుడు ఓపెన్ గా ఉన్నాడు కాబట్టి మేము కూడా రేపు ఓపెన్ గా ఉంటాం సార్. ఇంత ఓపెన్ గా అంతకుముందు లేడు సార్. అతను అడిగినాడు, మేము చేసినాం. ఇప్పుడు నాకు వద్దును పొమ్మంటున్నాడు. ఎందుకంటే అసలు మా పార్టీ మేనిఫెస్టోలోనే, మా సిద్ధాంతంలోనే కులాలను కలపాలని ఉద్దేశం ఉన్నాడు. దాంట్లో భాగంగా మనం ప్రస్తావిస్తూ ఒక మంచి మాట చెప్పాడు. వంగవీటి మోహనంగా గారికి గురించి ప్రస్తావించాడు కదా. వంగవీటి మోహనంగా గారు చేసుకున్నది ఎవరయ్యా? కమ్మల్ని. వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఎవరయ్యా? ఆ మాత్రం మీరు తెలియలేదా మీకు? అంటే వాళ్ళని కూడా మీరు బాగా హైలైట్ చేస్తున్నారు కదా, నా విషయంలో ఎందుకు మీరు ఇట్లా అవుతున్నారు అని బాధపడ్డాడు కూడా. దాన్ని మీరేమంటారు ఇప్పుడు? సార్ వాళ్ళ పిల్లలు ఎవరెవరిని పెళ్లి చేసుకుంటే ఈయనకి ఎందుకు సార్? వీళ్ళ ఇంట్లో కొడుకులు లేకపోతే వీళ్ళ రామ్ చరణ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో మేము అడిగినామా? వాళ్ళ కుటుంబం ఎందుకు సార్ ఎత్తుతాడు? అసలు నీకు రంగా గారితో సంబంధం లేనప్పుడు నువ్వు ఎందుకు ఎక్కుతావు? పొద్దుగూకులు వాళ్ళ టాపిక్ ఎందుకు సార్ లిఫ్ట్ చేస్తారు? వాళ్ళ ఇంట్లో బిడ్డల గురించి నేను చెప్తున్నాను సార్ ఈరోజు ఓపెనింగ్ గా. చిన్న చిన్న బిడ్డలు సార్, వయసులో ఉన్న భార్య, ఇష్టపడి చేసుకున్న పిల్లం, అంత ఇదిగా అతను పోరాటం చేసి చచ్చిపోతాడని తెలుస్తున్నప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి అని ఏమాత్రం ఆలోచించకుండా చనిపోయిన తర్వాత ఏ సొసైటీ కోసం చనిపోయాడో ఆ సొసైటీ ఈరోజు ఆ బిడ్డలను దగ్గర తీసుకుంటుంది. ఆ బిడ్డలు ఎవరిని చేసుకుంటే మాకెందుకు? ఆ బిడ్డలు రంగా గారి బిడ్డలు అంతే. అసలు ఎందుకు ఆయనకి ఉదాహరణతో ఆయనకేం పని సార్? పొద్దుగూకులు ఆ కుటుంబంతో ఆయనకేం పని? ఎవరిని చేసుకుంటే ఎందుకు ఆయనకి? ఆయన నోట్లోంచి రంగా గారి పేరు రాకూడదు. ఎందుకంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పార్టీ పెట్టి ఇంతవరకు రంగా గారి ఫోటోకి దండైనోడు, కృష్ణలంక సెంటర్కి వచ్చి ఒక్కసారి విగ్రహానికి నమస్కరించినోడు ఎందుకు ఆయన గురించి మాట్లాడాలా? ఏ అర్హతతో మాట్లాడతాడు? ఏ అర్హతతో మాట్లాడతాడు? ఏం చేసినారా మీరు రంగా గారికి? ఏం చేసినారు అని మాట్లాడేవాడు ఎందుకు పొద్దుగూకులు రంగా గారి పేరు తెస్తారు? నేను చెప్పాను కులానికి చేస్తాను, రంగా గారు చెప్పారా కులానికి చేస్తానని? ఆయన కూర్చుంది దళితుల కోసం, ఆయన పోరాడింది బడుగు బలమైన వర్గాల కోసం. రిక్షా వాడు చనిపోతే రేపు పొద్దునే కర్ఫ్యూ చేయండి అంటే రాష్ట్రం మొత్తం గొల్లని అక్కడ ఉండిపోయింది, విజయవాడ మొత్తం. అర్రే ఆయన చేసింది కాపులకు కాదయ్యా బాబు, బడుగు బలహీన వర్గాల కోసం. కానీ మా ఓడు మా కులపోడు మేము చెప్పుకుంటాం అంతే, మేము చెప్పుకుంటాం. అది కూడా వద్దని ఆయన ఎప్పుడు చెప్పడే. అన్న నువ్వు మా ఓడు అనా, ఊరుకా నీ నాన్న ఏంటి, అందరం కార్మికులమే అని దగ్గర తీసుకుంటాడు. కానీ నేను చెప్తున్నాను సార్ ఓపెన్ గా, ఆయన ఏ రోజైతే రంగా గారి ఫోటోకి దండేస్తాడో అప్పుడు మాట్లాడచ్చు. ఇంతవరకు వేయలేదా సార్? ఇంతవరకు వెయ్యలేదు. పార్టీ ఆఫీస్లో ఒక బొమ్మ లేదు. మా పార్టీకి రంగా గారికి సంబంధమే లేదు సార్. మాకు తెలియక మేము కోసేసుకుంటుంటాం. మా ఓడు, మా రంగా గారి తర్వాత రంగా అంతటోడు. అరే రంగా పేరే చెప్పనప్పుడు రంగా గారు అంతటోడని మేము ఎలా చెప్పుకుంటాం సార్? సార్ తప్పు సార్. ఆ కుటుంబం గురించి ఈయన మాట్లాడకూడదు. ఈయనకి మాట్లాడే అర్హత నైతికత కూడా లేదు. తప్పది.
ఎందుకంటే మీ ఇంట్లో ఆడబిడ్డల గురించి మీరెవరెవరిని చేసుకున్నారని ఏ రోజు సొసైటీ అడగదు. అలాగే మీరు అడగండి. ఆ రోజు కూడా సార్ ఓపెన్ స్టేట్మెంట్ రజనీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి, అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి, కులం గురించి ఒక మాట మాట్లాడింది. మా కాపోళ్ళకి దోలెక్కువ. అన్నారు మీరు. మరి ఆ మాట ఎందుకు అన్నారు మీరు? అదే ఆ దరిద్రం కూడా చెప్తాను వినండి సార్. అప్పటికి నేను అమరావతి ఉద్యమంలో ఉన్నా. వారాహి ఛానల్ నోట్ చేసుకోండి, వారాహి ఛానల్. ఇలాగే ఆ రోజు ఆ పార్టీ ఆఫీస్ టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మంగళగిరి సెంటర్లో ఉన్నా, ఆఫీస్ లోపల జర్నలిజం విభాగంలో. ఒకడు వచ్చి జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ తిట్టాడు అన్నాడు. ఇంకొకడు వచ్చి మేడం మేడం మీ ఓడిని తిట్టాడు మేడం. అవునా ఏమన్నాడా? మేడం మీ ఓళ్ళంట అమ్మాయిల చుట్టూ కుక్కలు పడినట్టు పడతారంట మేడం అన్నాడు. అయిపోయింది. మేడం మీ కాపోళ్ళంట ఆడపిల్లల చుట్టూ కుక్కలు పడినట్టు పడతారంట అన్నాడు. ఒరే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పదం చూడండి. తిట్టింది జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని. మీ ఓడన్నాడు, మీ ఓళ్ళని అన్నాడు, ఇది కూడా తీసేసి కాపోళ్ళని అన్నాడు. మేమెందుకు పడతామయ్యా? ఒక ఆడపిల్లల చుట్టూ కుక్కలు పడినట్టు పడతారు, మా కాపోళ్ళకి ఏం పనయ్యా, మా కాపోళ్ళ చుట్టే అన్ని కులాల వాళ్ళు అంటూ ఆ పదాన్ని సంబోధించినాను సార్. అంటే దాని అర్థం ఏంటంటే అసలు కాపుల్ని చేసుకున్న ఆడపిల్లల మీద నాకేం పగుంటది సార్? అసలు నేను ఎందుకు విమర్శిస్తా వాళ్ళని? ఏ కారణంతో విమర్శిస్తా? అప్పట్లో వివేకానంద రెడ్డి గారి కేసు జరుగుతున్న మూమెంట్లో 60 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన ఒక బిడ్డను కూడా కన్నాడు. ఒక ముస్లిం మహిళతో సంబంధంలో ఉండి ఒక బిడ్డను కన్నాడు. అరే ఆ వ్యక్తి తప్పు గురించి మాట్లాడకుండా నీకు 3 పెళ్లిళ్ళు అవుతాయి అంటాడేంది? ఒక 65 ఏళ్ళు పైబడిన వ్యక్తి, 65 ఏళ్ళు పైబడిన వ్యక్తి కదా వివేకానంద రెడ్డి. అప్పుడు ఒక బిడ్డను కన్నాడు. ఆ వ్యక్తి గురించి మాట్లాడండి అయ్యా. మా వాడు 3 పెళ్లి గురించి మాట్లాడతారేంటి? మా వాళ్ళు లీగల్గా పెళ్లి చేసుకుంటారు, ఎవరి చుట్టూ కుక్కలు పడినట్టు పడరు, మా వాళ్ళ చుట్టే అన్ని కులాలు ఆడపిల్లలు అంటూ ఆ పదాన్ని సంబోధించా. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు పిలవలా, పార్టీలో పదవి ఇవ్వలా, టీడీపీ ఆఫీస్లో వారాహి ఛానల్లో. అప్పుడు నాకు కుల భావన ఎంతగా ఉండేదంటే మా సోదరులు అంటే మా కాపన్నలు ఎవరిని మోసం చేయడం చేతగా సార్. ఎక్కడ ఏ చెక్కు బౌన్స్ కేసుల్లో, ఏ చీట్లు ఎగ్గొట్టిన కేసుల్లో, ఏ కోర్టులో కూడా ఉండదు సార్. వాళ్ళు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు కుటుంబం దగ్గరికి రానివ్వకుండా వాళ్ళు పొలాల్లో ఉరేసుకొని చనిపోయిన వాళ్ళలో ఎంతో మంది కాపు సోదరులు ఉంటారు సార్. సరే ఎంత నిబద్ధతగా పోరాడడానికి ముందుండి ఒకడి దగ్గర విశ్వాసంగా ఉంటున్నప్పుడు వాడి కోసం వీళ్ళు చచ్చిపోతారే కానీ వెనకాల నాకు ఒక కుటుంబం ఉందని కూడా మర్చిపోతారు సార్. అట్లాంటి నా కాపు సోదరులు ఒక ఆడపిల్లల చుట్టూ కుక్కలు పడినట్టు పడతారంటే నాకు ప్రాణం చిముక్కుమంది సార్. నిజంగా ఓపెన్గా చెప్తున్నాను సార్. కాపులంటే నిజంగా ఈ రోజుకి ఏ పార్టీ అయినా ఎందుకు గౌరవిస్తుందంటే వాళ్ళకు ఉండేటటువంటి పోరాడే పటిమ, వాళ్ళకు ఉండేటటువంటి విశ్వాసం, వాళ్ళకు ఉండేటటువంటి ధైర్య సాహసాలు, వాళ్ళలో ఉండేటటువంటి క్వాలిఫికేషన్ ఇష్టపడి ఆడపిల్లలు, అన్ని కులాల ఆడపిల్లలు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారే కానీ వాళ్ళు స్వతహాగా ఏ కులం ఆడపిల్లల వెంటలు పడరు సార్. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు చదువుకునే టైంలో ఒక రౌడీజం, ఒక శివ సినిమాలో నాగార్జున లాగా క్యారెక్టర్ ఉంటుంది. అప్పుడు నాగార్జున లాంటి క్యారెక్టర్ని అమల్ లాంటి వాళ్ళు ఇష్టపడతారే కానీ వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ హీరోయిజం, వాళ్ళ రౌడీజమో లేకపోతే వాళ్ళ పోరాడే పటిమ ఇవన్నీ వదిలేసి ఆడపిల్లల వెనకాల పడరు సార్. ఆ సెంటర్లో వాడిని కొట్టినారు సార్. ఒరే అమ్మాయిని ఏడిపించారా పదండ్రా అని కొడతాడు. వీళ్ళు అమ్మాయిని ఏడిపించినప్పుడు కొట్టినప్పుడు వీళ్ళు చూస్తుంటారు, ఇష్టపడుతుంటారు, చేసుకోండి. ఇప్పుడు రంగా గారిని ప్రేమించినటువంటి వాళ్ళ భార్య కూడా అలా ఇష్టపడి చేసుకున్నారేమో. అంతేగా ఇష్టపడే చేసుకున్నాం సార్. దాంట్లో ఆయన పని అనుకుని ఆవిడ వెంట పడతాడా సార్? ఆయన ఎంతమందికి సమాధానం చెప్పుకునే పని అనుకుని వెంట పడతాడా? సో ఇక్కడ ఈ జోగి రమేష్ గారి ప్రస్తావనని వారాహి ఛానల్ సాక్షిగా నేను అలా సంబోధించాను సార్. అయితే ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వెళ్ళగానే అలా ఎలా మాట్లాడతావు రజని, అది కరెక్ట్ కాదు కదా అన్నారు. నాన్న అని సారీ అన్నాను కూడా చెప్పిన, ఓపెన్గా సారీ అన్నాను కూడా చెప్పిన. అరిచినారు కూడా, అలా ఎలా మాట్లాడతావు నువ్వు అన్నారు. నా అది పార్టీలోకి రాకముందు మాట్లాడింది అప్పుడన్నా, ఒక 8 months బ్యాక్ అన్నా అని చెప్పి ఒక మీటింగ్లో అందరి ముందునే అడిగినారు సార్. అందరికీ కూడా తెలుసు. సారీ అన్నాను కూడా నేను చెప్పిన. తర్వాత మనుక్రాంతో ఎవరో అతను పార్టీలోంచి వెళ్ళిపోయినాడు, అతను నేను ఎలా విమర్శిస్తావు, అతన్ని గట్టిగా ఎందుకు విమర్శించలేకపోయావు, అది ఇదని ఏదో అన్నారు. చెప్పిన సమాధానం ఈ విషయంలో నాకు ఎక్కడ నచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారిలో ఉండే ఒక్క ప్లస్ పాయింట్ ఎక్కడ నచ్చిందంటే, తప్పు చేస్తే ఇది తప్పమ్మా అని చెప్పినాడు. కానీ టీడీపీ ఆఫీసులో ఆ మాట మాట్లాడి 8 నెలలు గడిచిన భలే అడిగారు రజనీ గారు, జోగి రమేష్ని కడిగి పడేసినారు రజనీ గారు. ఆఖరికి జోగి రమేష్ గారి భార్య గురించి కూడా మాట్లాడా. అంతే, అంత తలకెక్కిపోయింది కుల భావన. అవును సార్. అసలు అందుకే నేను ఆ కమ్యూనిజంలో జారని కారణం ఏంటంటే వాళ్ళ గొప్ప గొప్ప సిద్ధాంతాలు సార్, వాళ్ళకి పనికిరాము మేము. అందుకనే ఆ భావన కొద్దిగా తగ్గించుకొని ఇప్పుడు పూర్తిగా చచ్చిపోయి
మా కులమా ఏ కులమా మాకు ఇందుకే మంచికి మంచితనం సరే ఇప్పుడు ఎందుకు మీరు కుల భావన పోయిందా లేదా మీలో? పూర్తిగా పోయింది సార్. నమస్కారం. అంటే ఆయన పుణ్యం అంటూనే పవన్ కళ్యాణ్ గారు చెప్పబట్టే మీరు అంటారు 100% సార్ అంటే ఈ విషయంలో. మీరు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నట్టే. సార్ ఒక క్వాలిఫికేషన్ నచ్చినప్పుడు అంటే నాలో తప్పుని ఎంచి చూపించినారు, అది నేను దిద్దుకున్నాను. ఆ తప్పుని టీడీపీ వాళ్ళు ఎంచి చూపించలే, Correct. వాళ్ళ అవసరానికి వాడుకున్నారు. ఉమ్. కానీ నువ్వు మాట్లాడుతున్న తప్పమ్మా అని ఖండించినారు. కానీ అదే మాట ఆయన మాట్లాడుతున్నాడు, అదే ఆశ్చర్యం. వాళ్ళని చేసుకున్నారు, వాళ్ళని అనరు ఏంటంటే వాళ్ళని అనాల మేము. అరే తండ్రి చనిపోయాక పిల్లలు ఏ కులపోళ్ళని చేసుకుంటే మాకెందుకే బాబు? ఇప్పుడు అంబటి రాంబాబు కూతురికి అమ్మవాడిని చేసుకుందని మాట్లాడమంటాడు, మాకెందుకు? ఉమ్. ఎవరిని చేసుకుంటే మాకెందుకు? నువ్వు ఎవరిని చేసుకున్నావు? నువ్వు మన కులపోళ్ళని చేసుకున్నావా, మన రాష్ట్రం వాళ్ళని చేసుకున్నావా, మన దేశం వాళ్ళని చేసుకున్నావా? మనం అవతల వాళ్ళ గురించి ఎలా మాట్లాడతాం? అది ఆయన ఇష్టం, ఆయన పర్సనల్ అది కూడా వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్. ఈయనకెందుకు? ఆయన చెప్పేది అదే. ఇప్పుడు రంగా గారికి పిల్లలు ఇద్దరు 2 కులాలకు పుట్టినట్టు కాపులు ఎట్లా అవుతారే అన్నాడు మొన్న. కాబట్టి అందరు కూడా ఈ కాపులు భావన తీసేసి కుల భావన తీసేసి నడవమని మీరు కూడా నడుస్తారు. 100% వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయన పాటిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఏంటంటే, జనసేన పార్టీలో అధికార పార్టీగా మీరు అధికార ప్రతినిధిగా పనిచేసి బ్రహ్మాండంగా విమర్శించేవాళ్ళు ఆ రోజున. ఎవరిని? ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా విమర్శిస్తున్నా. వైసీపీ వాళ్ళని. ఎవరినైతే ఏంటి అప్పుడు సార్ మీకు విమర్శన? మీకు ఎంత ఇచ్చేవాళ్ళు? పార్టీ జీతం ఎంత ఇచ్చేవాళ్ళు? సార్ జీతం నాకే కదా సార్, పార్టీలో ఎవ్వరికీ లేదు సార్. అధికార ప్రతినిధి శాలరీ ఉండదా? ఎవ్వరికీ ఉండదు సార్. నాకే కాదు, నాకు ఇవ్వలేదని చెప్పడం కాదు, ఎవ్వరికీ లేదు. ఇప్పుడు మీరు సడన్ గా మిమ్మల్ని అందరూ ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా రకంగా ఎంత బాగా పొగిడిన మీరు ఆ రోజుల్లో ఆయన గురించి ఫైట్ చేసి అసలు మీకు నోరు ఎలా వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఆయన విమర్శిస్తున్నారు, అది మీకేం బాధ అనిపించలేదా? బాధ ఎందుకు సార్? నేనేమన్నా బూతులు తిడుతున్నానా? ఆయన వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తున్నానా? వెళ్ళట్లేదు కదా. ఆయన మాకు నేర్పించిన విద్య, ఆయన కాదులేండి, కమ్యూనిజం భావాలతో వచ్చిన విద్య అనుకోండి. ప్రశ్నించడం, ఎవరినైనా ప్రశ్నిస్తాం, ప్రధానమంత్రినైనా ప్రశ్నిస్తాం, పవన్ కళ్యాణ్ గారినైనా ప్రశ్నిస్తాం. వ్యక్తిగత విషయాల్లోకి పోము, బూతులు తిట్టము, ఇది మా సిద్ధం. ఇప్పుడు ఆయన సిద్ధాంతం నచ్చినప్పుడు ఎప్పుడన్నా మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఇట్లా అనిపిస్తుంది అని ఎప్పుడన్నా మాట్లాడారా లేదా మీరు అసలు? సార్ పార్టీలో 10 ఏళ్ల నుంచి పనిచేసిన వాళ్ళు, ఎకరాలు తాకట్లు పెట్టుకొని ఇల్లు వాళ్ళు గుల్ల చేసిన వాళ్ళకి ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదు సార్. అదేంటి? మేము ఎన్నో మార్లు చెప్పినాం సార్, ఈ అమ్మాయి సుగాలి ప్రీతి కేసు విషయంగా ఒక్కసారి అన్నకు చెప్పండి, ఆ కేసులో ఒక విషయం మాట్లాడాలని చెప్పండి అని చాలా మార్లు అపాయింట్మెంట్ పెట్టినాం సార్. ఆ తల్లికి నేను ఎన్నో మార్లు చెప్పిన, మనం ఈ కేసు చేయొచ్చమ్మా, చేద్దాం, అన్న ఖచ్చితంగా చేస్తారు, ఇవాళ రేపో మనం మాట్లాడదాం అంటూ కూడా చెప్పాను సార్. సార్ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు సార్, ఆయన మీకు కూడా అధికార ప్రతినిధులకు కూడా ఎవ్వరికి ఇవ్వరు సార్. ఆయనకు ఉండేటటువంటి క్వాలిఫికేషన్ ఏంటో నాకు తెలియదు, కానీ జనాలతో మాట్లాడితేనే జనం మనసు గెలుచుకుంటాం అన్న విషయం మీ దగ్గర పనిచేసిన హరిప్రసాద్ గారు 40,000 జీతానికి పనిచేసినారు, మీరు ఇచ్చినారు. మేము అక్కడ 3 ఏళ్ళు పనిచేసినాం, మేము ఏ రోజు జీతం ఆశించకుండా అతని సేవ అన్నాం, లేకపోతే పోరాటం అన్నాం, 4-5 పేర్లు పెట్టుకున్నాం. అయితే ఎక్కడ కూడా ఆయన ఎందుకు సలహాలు ఇవ్వడు? హరిప్రసాద్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ సార్, మీరు ఎక్కువ జనాల్ని కలవండి సార్, మీరు కలిస్తే మీరు పదవులు ఇవ్వకపోయినా పర్లేదు, పలకరించిన వాళ్ళు పండగ చేసుకుంటారు, దగ్గర తీయండి, వెళ్ళి ఆ సమస్య తెలుసుకోండి. మా అన్న దృష్టిలో పెట్టేశాను, ఇవాళ కాకపోతే రేపు అయిపోద్ది అని ఒక ఆలోచనతో అన్న ఉంటాడు, మనం ఏదో ఒకటి చేద్దాము అని. ఎవరు ఎందుకు సలహాలు ఎవరో నాకు తెలియదు సార్. మీరు కనీసం ఈ ప్రాబ్లం రాజకీయ కార్యదర్శి మా హరిప్రసాద్ గారు, కనీసం ఆయనకన్నా చెప్పేవాళ్ళు మీరు ఈ విషయాలన్నీ ఇలా జరుగుతుంది, లేదా ఆయన కలవాలి వస్తారని అడిగేవారు ఎప్పుడన్నా? సార్ నేను చాలా విషయాలు ఆయనతో డిస్కస్ చేశాను సార్. ఈ విషయం గురించి ఒకసారి అన్న దృష్టిలో పెట్టండి, ఈ విషయం గురించి మీరు ప్రత్యేకించి చెప్పండి, ఈ విషయం గురించి చెప్పకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని కూడా చెప్పినాను సార్. తర్వాత రామ్ తాల్లూరి గారు వచ్చినారు, ఆయనకు కూడా చెప్పినాను సార్. ఆయన ఈ మధ్యనే వచ్చినారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ కూడా సార్ మేము ఎన్నాళ్ళ నుంచో పనిచేస్తున్నాం, పదవులు లేదు, పదవి లేకపోతే మమ్మల్ని ఎటకారంగా చూస్తున్నారు సార్, అందుకని ఒకసారి ఆలోచించండి సార్, సార్ దృష్టిలో పెట్టండి సార్ అన్నారు సార్. నేను మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఆయన ఏంటి లోకేష్ సీఎం అంటున్నారు, చాలా ఇబ్బంది అయిపోతుంది సార్, ఆయన లోకేష్ కనుక సీఎం అని ప్రకటించేస్తే అసలు పవన్ కళ్యాణ్ గారిని లెక్క కూడా చేయరు, కాపులు మొత్తం తిరగబడిపోతారు సార్, ఆ విషయం అన్నకు చెప్పండి, ఇది నా మాటగా చెప్పండి, కాపుల మాటగా చెప్పండి, జనసేనలో ఎంతో మంది మాటగా చెప్పండి. ఓకే రజనీ గారు, అలా ఏం ఉండదులేండి, ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది అని ఆయన స్వయంగా నాతో చెప్పిన మాట. అసలు ఒక విషయం ఏంటంటే, జనసేన ఎన్నాళ్ళు మీరు పనిచేశారు కదా, ఆయన వ్యూహానికి నా వ్యూహాన్ని నన్ను వదిలేండి అంటారు కదా, ఏ వ్యూహం ఏంటో సార్ మీ యొక్క ఆలోచన, మీ ఎక్స్పీరియన్స్? అయిపోయింది సార్, ఇప్పుడు ఏమైనా పిచ్చి మాటలు అడగండి. నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పినట్టు ఆయన వ్యూహం కాదు, చంద్రబాబు గారి వ్యూహాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు, ఇది మాత్రం ఓపెన్ సీక్రెట్ సార్. అంతే. ఇక అసలు లింగంనేని రమేష్ గారికి ఏ రోజైతే అది ఇచ్చినారో అప్పుడే హాట్ సీట్ లో ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను ఫిక్స్ అయిపోయినాను సార్. ఇప్పుడు కూడా నేను ఎక్కడో చెప్పినాను, కానీ ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, ఏ పదవి ఇవ్వాలన్నా చంద్రబాబు గారి, ఏ టికెట్ ఇవ్వాలన్నా చంద్రబాబు గారి, ఎవరికి పదవి రావాలన్నా చంద్రబాబు గారి పార్టీ ఆఫీస్ లో కూర్చుంటే జనసేనలో పదవులు వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా ఇప్పటికీ కాదు సార్, ఎప్పటికీ కూడా. అంతే. 2019లో కూడా 2019లో మనం విడిగా
ప్రయాణించినాం, అవును. మన ప్రయాణం విడిగానే. ఉమ్. కానీ ఆదేశాలు దిశానిర్దేశాలు మాత్రం అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారి నుంచి అక్కడి నుంచి వచ్చే 100% సార్. ఈడ అందరూ ఇలా అంటారు. మన దాసరి రాము కూడా చెబుతూ జ్యోతి నెహ్రూ చెప్పాడు ఎవరికి ఇవ్వాలంటే వాడికి ఇవ్వండి అన్నాడు ఎవరికో పర్సన్కి. మొన్న ఏదో అతను మాట్లాడితే కూర్చోరా ఆ రోజు నేనే నీకు టికెట్ ఇచ్చింది అన్నాడు. నిజమేనంట అది ఇవన్నీ? సార్ అతను ఎవరో నరేంద్ర మోడీ గారితో అవార్డు తీసుకున్నారు సార్, ఉత్తమ వ్యవసాయదారుడు అవార్డు. ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ అని ఏదో ఉంటది బాపట్లో. అతను మన జనసేన నుంచి పోటీ చేసినాడు బాపట్లో. అతని నామినేషన్ పత్రాలని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి తెలుగుదేశం అడ్వకేట్ వచ్చి ఫిల్ చేసినాడు. చివర్లో అతని సన్నిహితుడు నాకు చెప్పిన మాట, సుజనా చౌదరి గారి ద్వారా ఆ టికెట్ మార్చాలని ప్రయత్నించినారు అన్నారు. సుజనా చౌదరి మన పార్టీ కాదు కదా, ఆయనకి టికెట్కి ఏం సంబంధం అంటే, ఏంటో మేడం అంతా పులిహోరలాగే ఉంది, మాకే అర్థం కావట్లేదు. తర్వాత అతను మళ్ళీ వెళ్ళి అడిగారట సార్ దగ్గర, మీరు నాకు ఇస్తానన్నారు, నేను బయటకు చెప్పేసుకున్నాను, మా వాళ్ళు అందరూ వచ్చారు, మీరు మారిస్తే ఇప్పుడు కరెక్ట్ కాదు సార్ అని అతను లోపలికి వెళ్ళి అడిగినట్టుగా, సార్ ఎట్టి పరిస్థితుల్లో సరే నీకెళ్ళే, నేను చెప్పినా గానీ నువ్వు వద్దున్నా గానీ నువ్వే నిలబడతావు, ఇబ్బంది లేదు, వాళ్ళ ముందు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తానండి. వాళ్ళ ముందు వాళ్ళెవరు? టీడీపీ. అంటే మనం కలుసుకునే విడివిడిగా వెళ్ళాం అనేది చాలా చోట్ల. ఎందుకంటే మీరు చూడండి 2019లో అభ్యర్థులు ఎవరెవరు అంటే ఊరికేదో పోటీ చేయాలి కాబట్టి చేసినాం అంతే. గెలుస్తాం అనేది కాదు, ఓట్లు చేల్చాలి. జగన్ గారికి వచ్చే ఓట్లు చీలిస్తే జగన్ గారు ఓడిపోతారేమో, కొద్దో గొప్ప ఓటింగ్ అన్నా తగ్గిద్దాం, గెలవడం పక్కానే అర్థమైపోయింది, ఓటింగ్ తగ్గిద్దాం, మేము చాలా తక్కువతో ఓడిపోయినామని చెప్పుకోవడం. మీరు చెప్పే నిజమైతే 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోతారు? అక్కడ వీక్ క్యాండిడేట్ పెట్టాలి కదా, వీక్ క్యాండిడేట్ ని. సార్ 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు గనక ఒక్క చోట గెలిచినా చంద్రబాబు గారితో కలవనివ్వడానికి జన సైనికులు ఒప్పుకోరు సార్. 2 చోట్ల గెలిచినా ఒక్క చోట ఏందన్నా ఇవాళ కాకపోతే రేపు కొడతాం ఊరుకో అంటే, ఎప్పుడైతే 2 చోట్ల ఓడిచ్చారో మీకు అడిగే అధికారం లేదని మా నోళ్లు మూపించి మీరు ఏమన్నా గెలిపించినారా? మీరెవరు నన్ను ప్రశ్నించడానికి? నా నిర్ణయం నేను తీసుకుంటానంటే ఆయన నిర్ణయం ఆయన తీసుకోవడానికి కావాలని ఆయన ఓడిపోయాడు. మరి ఏమో సార్ అదే ఆశ్చర్యం. అంటే కారణం సార్ వీళ్ళిద్దరు కలుస్తారు ఎప్పుడు కలుస్తారని టెన్షన్ పడిపోతుంటే రామోజీరావు గారు మంచం మీదే ఉన్నారు అప్పట్లో. అయినా గానీ ఇది శ్రీవిక్రమో బోయపాటి వల్ల కాదు ఈ కలిసే సీన్ ని పండించాలంటే, అది రామోజీ గారు రాసిన స్క్రిప్ట్. అంటే జైల్ సీన్ లో పండాల. అరే జగన్ గారికి సంబంధం లేకుండా కూడా చంద్రబాబు గారు అరెస్ట్ అయిపోయారు. చంద్రబాబు గారు అరెస్ట్ అయిపోయి కూడా ఇన్ని రోజులు లోపల ఉన్నారు. అరే ఎప్పుడు వచ్చే బెయిల్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లా. సిద్ధార్థ లూద్రా అనే ఒక అడ్వకేట్ రాష్ట్రంలో అడుగు పెట్టాడంటే ఇమీడియట్ గా బెయిల్ వస్తేనే అడ్వకేట్ అడుగు పెడతాడు. అతను వచ్చాడంటే బెయిల్ వచ్చినట్టే. అతను వచ్చినా కూడా బెయిల్ రాలేదేంటి? ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేశారేంటి? అసలు ఎందుకు అరెస్ట్ జరిగింది? ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేసినారు? ఆయనకి ఏమీ తెలీదు. ఇక్కడ అన్ని జరిగిపోతా ఉన్నాయి. అంటే ఒక వ్యూహ ప్రణాళికల ద్వారా జైలు సీన్ లో వీళ్ళిద్దరు కలవాలి. బా ప్లాన్ ముందా? నా మనసు కనిపిస్తుంది సార్, మీకు కూడా అర్థమైతే ఏమని అనిపించాలా? ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు కలుస్తారు. కలుస్తారు ఎక్కడ కలుస్తారు? బుద్ధులేబ్బా విడిగారం పోదాం, 10 కాకపోతే 20 కొడతాం, 20 కాకపోతే 2 కొడతాం. ఆయన గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళినా చాలు, ఒక్క సీటుతో వెళ్ళిన వాళ్ళు లేడా ఆ బీజేపీలో అని ఎవరికి వాళ్ళు అనుకున్నాం. కానీ జైలు సీన్ ఎంత బాగా పండిందంటే ఏ ఒక్కరి నిర్ణయం కూడా అడగకుండా టక్కుమని 10 నిమిషాల్లో జైల్లోంచి లోపల నుంచి బయటికి రాగానే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంట. ఇటువైపు బాలకృష్ణ, ఇటువైపు లోకేష్. తర్వాత ఏదైతే నోవాటల్లో అరెస్ట్ చేసేటప్పుడు కూడా చంద్రబాబు గారు వచ్చి కలవడం. వీళ్ళిద్దరు కలుస్తారా? ఎప్పుడు కలుస్తారు? ఏదో సీన్ లో కలుస్తారు. ఏ సీన్ పండిస్తాడు అనుకునేటప్పుడు జైలు సీన్ పండింది సార్. ఆ పండిన పంట ఎలా ఉందంటే, మీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు ఉండు మొత్తాన్ని పెట్టాడు. ఆయన తోడుగా ఉంటానంటే బానే ఉండు, మొత్తం కూడా కేసులు వేయించుకొని గొడవలు వేయించుకొని అసలు కల్లోలం అయిపోయి వాళ్ళకి ధైర్యంగా నిలబడి పార్టీ గెలుపుకి కూటమికి కారణమయ్యారు సార్. చిన్న బ్రేక్ తీసుకుందాం. నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇప్పుడు అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ నెంబర్ 1 ఓటీటీ రూపంలో మీ అందరి ముందుకు వచ్చింది. సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్క సామాన్యుడికి విలువైన సమాచారం అందించడమే అమూల్యంగా భావిస్తూ ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని ప్రతి ఒక్క రంగంలోని అప్డేట్స్ ను మీ అందరి ముందు ఉంచడం కోసం మన ఓటీటీ ఛానల్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. విలువైన సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ నెంబర్ 1 ఓటీటీని విస్తృతం చేయండి. అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని మీ సొంతం చేసుకోండి. నెంబర్ 1 ఓటీటీను ప్రతి ఒక్కరూ యాప్ స్టోర్, ప్లే స్టోర్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాంతాల్లోనే మీ నెంబర్ 1 ఓటీటీ ప్రమోటర్లుగా పనిచేస్తూ
నెలకు 20,000 రూపాయలకు పైగా సంపాదించుకునే అవకాశం. పూర్తి వివరాలకు 9493925831. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. తర్వాత ఇప్పుడు మీరు ప్రధానంగా కులభావన అన్నారు, కులాల గురించి మాట్లాడుతున్నారు కదా. మన ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు కదా, అసలు మీ ఈ కాపు కుల నాయకులందరూ కూడా హెచ్చరిస్తున్నా మీ మూలాలు కూడా తీస్తా అన్నాడు, వార్నింగ్ ఇచ్చాడు. అంటే మీరు కూడా దాంట్లో ఉండి ఉంటారు. అవును సార్. నేను ఏ మూలాలు తీస్తారు, మీకు ఏమన్నా మీ ఏమన్నాయి మీ దగ్గర? సార్ ఏదో అన్నాడు, ఆయన మూలాలు అన్నాడా అన్నాడు, లేకపోతే మీ మీ మూలాలని చుట్టాలు మీ ఇప్పుతానా? మూలాలని నేను తీస్తాను బయటికి అన్నాడు. అయితే మా మూలాలను ఆయన తీయడమేమో కానీ ఆయన మూలాలని తెలంగాణ వాళ్ళు తీశారు. కోడి చెరువు కబ్జా అంటూ ఆయన మూలాల్ని, ఆయన లోటుపాట్లని, ఆయన తప్పుల్ని వాళ్ళు బయటకు వచ్చి ఎండగట్టారు. ఒక ముస్లిం ఆడబిడ్డ అక్కడే ఎండగట్టడం కాకుండా పల్నాడుకు వచ్చి నరసరావుపేటలో కూడా ప్రెస్ మీట్ పెట్టి మా రాష్ట్రానికి వచ్చి ఏదో పార్టీ పెడతాను పని చేస్తానంటున్నాడు. మీ రాష్ట్రంలో ఏం చేసినాడు? ఏం చేయలేదమ్మా. ఆయన వెనకాల భజన చేస్తుంటాడు. పిఠాపురం కూడా వస్తాను పవన్ కళ్యాణ్ జీ అని సవాళ్ళు విసురుతుంది. అంటే మా నోర్లు అంటే మీలాంటి పైలవాన్లు పెద్ద పెద్ద క్వశ్చన్లు అడిగేసి మీరు అంటారా పవన్ కళ్యాణ్, మీరు అలా ఎలా అంటారు, మీరు కోవట్టు కాబట్టి అంటారు. ఏదో ప్రశ్నలు అడిగితే సరే ఎందుకు లేబ్బా గొడవ ఆయనతో ఎదురెళ్ళం అని మేము తగ్గుతామేమోనని మీ భావన. కానీ ఎంత తగ్గించాలనుకున్నా తెలంగాణ ఉద్యమకారులు తగ్గుతున్నారా? తాట తీసి ఎండబెడుతున్నారు. సో ఇక్కడ ఈ మూలాలు ఇవన్నీ పిచ్చి మాటలు. కానీ ఓపెన్ గా ఆయన కలవాలనుకున్నాడు, కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఆయన లింగమనేని రమేష్ గారికి ఇవ్వాలనుకున్నాడు, చంద్రబాబు గారు చెప్తే ఇచ్చేశారు. రోజు రోజుకి ఆయన మీద జనసేనలో వ్యతిరేకత వస్తుందని ఆయనకు అర్థమవుతున్నా ఆయన దానికి సిద్ధమయ్యే ముందుకు వెళ్తున్నారు. అది ఎందుకు అంటున్నా, ఎందుకు అంత ఇదిగా చేసుకుంటాడు? తనకు దాన్ని చేసుకోడు కదా, పార్టీని డెవలప్ చేస్తా. రీసెంట్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకొచ్చారు. ఆయన మొత్తం రాష్ట్రం అంతా సార్ ఒకప్పుడు ఆయన గెలవడానికి పనిచేసినాడు, చంద్రబాబు గారు గెలవడానికి. ఈసారి ఏంటో చంద్రబాబు గారు ఓడిపోవడానికి పనిచేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. అది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి బలం పవన్ కళ్యాణ్ గారి బలం కులం. కులాన్ని ఉంటే బయటికి పోమంటాడు. నేను నా కుల భావన ఉందని మీకు చెప్పాను అంటాడు. నేను కులానికి పని చేస్తానా అంటాడు. లింగమనేని రమేష్ గారికి ఇస్తే ఇంకా వ్యతిరేకత వచ్చిందని ఎంతమంది నాకు చెప్తే ఆ రిస్క్ మాత్రం చేయడా బాబు, అంత సీన్ లేదు, అంత ధైర్యం చేయడు, మనల్ని తట్టుకోలేడు, జనసైనికులు తిరుగుబాటు చేస్తారు, లింగమనేని రమేష్కి ఇస్తే అన్నాను. అలా ఇవ్వరు సార్ అన్నాను. ఎంతమంది లేదమ్మా లేదు, 6వ తారీఖు వేసేస్తాడు, 7వ తారీఖు అయిపోద్ది, బయటకు వచ్చేసి టాక్ అన్నారు. అంత రిస్క్ చేయడబ్బా, జనాల్లో వ్యతిరేకత వస్తుంది, అందులో కేసుల్లో ముద్దాయి, అలా చేయడలే, పార్టీలో పరుగు పోతుంది. అలా ఒకవేళ చెయ్యాల్సి వస్తే త్రివిక్రమ్కి ఇవ్వచ్చు. రత్నం గారునో ఏవి రత్నం ఆడిటర్ గారు ఉన్నారు చూడండి, ఆయనకి ఇవ్వచ్చు. లేకపోతే ఆయనకి దాసరాము గారు బహుశా ఎందుకు నచ్చరో నాకు తెలియదు కానీ పార్టీకి కులానికి పనిచేసినోడు ఆయన్ని పిలిచి ఇవ్వచ్చు. లేదా అసలు వీళ్ళంతా కాదు, జేడి లక్ష్మీనారాయణ గారిని వెనక్కి పిలిచి ఇవ్వచ్చు. లేదా ఇతను తోట చంద్రశేఖర్ గారిని పిలవచ్చు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా అసలు పార్టీలో ఉన్నాడైనా ఇప్పుడు కండవ కప్పి పదవి ఇచ్చినోడికి అన్న వెళ్ళిపోయావునావన్నా, నువ్వు అసలు బాంబేని గడగల్లాడిచ్చినావన్నా, నువ్వు నాకు నా అన్నకు ఎంతో కష్టపడి పనిచేసినావన్నా, మా కోసమే బయటకు వచ్చినావన్నా, నువ్వు వచ్చి మళ్ళీ మా కోసం కండవ కప్పుకొని పదవి తీసుకున్నా, ఇది గౌరవంగా ఉంటుంది, నువ్వు వస్తే మాకు కూడా గుర్తింపు వస్తుంది, నువ్వు వస్తే కులంలో ధైర్యం బలం వచ్చిద్ది, గుంటూరు నడిబొడ్డు సెంటర్లో పోటీ చేసినోడివి, మా వల్ల ఎంతో కోల్పోయినావు. చిరంజీవి అన్న కూడా మొన్న అంటున్నారు మా వల్ల ఎంతో కోల్పోయినాడు తోట చంద్రశేఖర్ అని, నా వెన్నంటే అన్ని చోట్ల నిలబడ్డావు, కారణాలు బీఆర్ఎస్లో వెళ్ళిపోవచ్చు, నేను టీడీపీతో కలిసి ప్రయాణం చేయొచ్చు, ఇవన్నీ తీసేయి, ముందు మన ఇద్దరం ఒకటి అని చెప్పి నువ్వు పిలిచి పదవి ఇస్తే ఎంత దగ్గర అయ్యే వాళ్ళమో. 99 మనకి ఎంత దగ్గర అయ్యేదో, మన సొంత ఛానల్ అయ్యేది. అందులోనూ ఆయన మనకి సన్నిహితుడు, గుంటూరుకి సన్నిహితుడు, రాష్ట్రానికి సన్నిహితుడు, గొప్ప వీరుడు, మంచి ఒక గొప్ప ఆఫీసరు. అట్లీస్ట్ తీసుకురావచ్చు కదా. నీకు ఆయనలో నచ్చిన గుణం ఏంటి? నీకు డబ్బు సహాయం చేసినాడా, కార్యాలయానికి సహాయం చేసినాడా, నీకేం సహాయం చేసినాడని నచ్చినాడు? ఆయన సహాయంతో నువ్వు గెలవలేదా బాబు? త్రివిక్రమ్ గారి డైలాగులతో గెలిచినావు. ఆ త్రివిక్రమ్కి ఇవ్వు, మేము వద్దంటావా? నువ్వు టీడీ బోర్డు నెంబర్కి ఎవరికి ఇచ్చినావు, మేము కాదన్నావా? నీ ఇష్టం, నీ పార్టీ నీ ఇష్టం. సరే లేటెస్ట్ కదా అంతా కాపు నాయకులు, నేను ఓవి రమణాయని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారిని, మన దాసరాము. సరే ఈ రకంగా చాలామంది కాపు నాయకులు రాష్ట్రం అంతా ఎందుకు ఒకేసారి దాడి చేస్తున్నారు ఆయన మీద? కారణం ఏంటి? ఇక మీరంటే సరే డైరెక్ట్గా ఆయన అనగానే మీద పడిపోతున్నారు. ఏంటి అసలు మీ మెయిన్ ఉద్దేశం చెప్పండి సార్. నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను సార్, కాపు నాయకులందరికీ కూడా చెప్తున్నారు, మీరెవ్వరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మనకి టార్గెటే కాదు. మనం ఆయన గురించి ఇవాళ నుంచి మాట్లాడకూడదు. ఎప్పుడైతే లింగమనేని రమేష్ గారికి టికెట్ ఇచ్చినారో అది జనసేన కాదు, ఆయన పవన్ కళ్యాణ్ కాదు, ఆయన కాపు కాదు, ఈ మూడు తీసేసేయండి. ఆయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ అనుసంధానంతో చేస్తున్నాడు. ఈ రోజు మనం ప్రభుత్వ తప్పులను విమర్శించాలంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు చేయట్లేదు అని అనకండి. పవన్ కళ్యాణ్ గారు చేయడానికి ఏమీ లేదు, ఆయన చేయలేరు. మీరు ఏదైనా విమర్శిస్తే చంద్రబాబు గారిని సూటిగా విమర్శించండి. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన మీరు ఒక 6 నెలలు మానేయండి. అసలు ఏ కాపు నాయకుడు కూడా పవన్ తీసేనా
ఆయన గురించి ఎందుకు వద్దు అనేయండి. అదేంటండి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వద్దే బాబు, ఆయనదేముంది చంద్రబాబు గారు ఎందుకు వద్దు ఆయన ఏదైనా #1 న్యూస్ ఇవాళ హాట్ సీట్ కార్యక్రమంలో కన్నా రజనీ మంచి నిర్ణయం తీసుకుంది. దాని మీద రజనీ గారు సార్ కాపు నాయకులు మొత్తం తీసుకోండి స్వామి. దానికి మీరు కట్టుబడి ఉంటారా? మళ్ళీ రేపు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తారా? సార్ ఆయన పేరు ఎత్తుతారు, మీలాంటి రిపోర్టర్లు ప్రశ్న అడుగుతారు. అడిగినప్పుడు సార్ సార్ ఆయన దేవుందిలే సార్ ఆయన దేవుంది సార్, ఆయన చెప్తే అయిద్దా? గోదావరి జలాలు కలుషితం కాకుండా ఆయన చెప్తే ఆపుతారా? సీజ్ ద షిప్ అంటే ఆయన చెప్తే అవుతుందా? ఆయన ఏదైనా పని చెప్తే జరుగుతుందా? మెడికల్ కాలేజీలు ప్రైవేకరణ ఆయన చెప్తే ఆగిద్దా? ఈ పొలాల గురించి తీసుకోవద్దని ఆయన చెప్తే ఆగిద్దా? ఆయనదే ఉందిలే సార్ తీసే. సరే, ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేద్దాం, ఆయన ప్రస్తుతం ఆపేద్దాం. షూర్ సార్. ఇక లేటెస్ట్ ఏంటంటే అసలు రాజధాని రైతులు నిన్న ఎవరో జగన్ గారిని కలిసి తన గోడు వెళ్ళబుచ్చుకున్నారు. ఏంటి ఇప్పుడు ఇంకా 30,000 ఎకరాలు అవసరం ఉంటుంది రాజధానికి? అసలు మీరు ఆ ఉద్యమం కూడా చేశారు కదా, అవసరమా? సార్ ఆల్రెడీ 34,000 ఎకరాలు తీసుకున్నారు. 20,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది, మొత్తం 54,000 ఎకరాలు. ఇది ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినారు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టడానికి మీ రాష్ట్రంలో ఏముంది అంటుంది. సో ఇంకా భూమి తీసుకెళ్లి ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెడితే గానీ అప్పులు రిలీజ్ కాదు. ఇప్పుడు 30,000 ఎకరాలు తాకట్టు అంటారు. ఇప్పుడు అవన్నీ ఆల్రెడీ అన్ని తాకట్లో ఫ్లాట్లు సార్, అవన్నీ తాకట్లో ఫ్లాట్లు. మళ్ళీ ఇప్పుడు ఏం చూపించాలి మనం? రాష్ట్రానికి ఏం చూపిస్తాం సార్? రాష్ట్రం నుంచి ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు నాకు లోన్ కావాలనుకోండి, ఇల్లు చూపిస్తాం, అమ్మ ఇల్లు కెపాసిటీ అయిపోయింది, లోన్ దాటిపోయింది అంటాం. ఇంకేదైనా స్థలం ఉంటే చూపించండి అమ్మా, దాన్ని పెట్టుకొని లోన్ ఇస్తాం అంటారు. సో ఇంకా భూములు తీసుకుని అక్కడ తాకట్టు పెట్టి ఆయన లోన్లు డబ్బులు తీసుకొచ్చి ఈ రోజు పథకాలు ఇచ్చే పరిస్థితిలోనే ఉన్నాడు, కానీ సంపాదన సృష్టించలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. సో ఇక్కడ 34,000 ఎకరాల రైతులకు ఏం కడుతున్నాడు అంటే అదేంటో మరి అదేంటి హైకోర్టు, సెక్రటేరియట్, సచివాలయం, ఈ మూడే. అంతకుముందు మూడే, ఇంతకుముందు మూడే. మౌలిక సదుపాయాలకి 250 కోట్లు, 540 కోట్లు, చదరపు అడుగులకి 15,000, 20,000, బుర్జ్ ఖలీఫాకి ఆయన ఖర్చు చూపిస్తున్నారు సార్. సో ఇక్కడ రైతుల్ని మోసం చేస్తున్నారని మాకు అర్థమవుతుంది, డిప్యూటీ సీఎం గారికి అర్థమవుతుంది. కానీ ఎవరు గతంలో మీరు గమనిస్తే 2014-19లో మనం ఆయనతో కలిసి ఉన్నప్పటికీ చంద్రబాబు గారితో అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారితో ఆయన గోడును వెళ్ళబుచ్చారు చెప్పేవాళ్ళు. ఇప్పుడు చూడండి, వెళ్ళాడు, చాలా ఊర్లు వెళ్ళాడు. అప్పుడు చెప్పిన ఆ రైతులు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు రావట్లేదంటే, ఇందాక మనం చెప్పింది ఆయనదే ఉందిలేండి, చంద్రబాబు గారిదే ఉంది. అసలు ఆయన అనేవాడిని నాయకుడుగా గుర్తించడం మర్చిపోయింది ఈ రాష్ట్రం. అయ్యో, ఎందుకంటే ఈ రోజు డిఎస్సి సమస్య గురించి ఫస్ట్ ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నా కూడా వచ్చేవాళ్ళు సార్. ఎందుకంటే ఆయన గతంలో ప్రభుత్వంలో ఉన్నారు కదా, 14-19 గెలిపించినోడు. అయినా సరే అన్నా అనే సమస్య ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారు? హోదాలు కాదు, డిప్యూటీ సీఎం కాదు, ఇంకోటి కాదు, సమస్యకి స్పందిస్తాడు, తన ముందున్నవాడు సీఎం అయినా పిఎం అయినా ప్రశ్నిస్తాడు అనే ధోరణితోనే కదా. మరి ఈ రోజు రాష్ట్రం 2 చోట్ల గెలిచిన, అంటే మిమ్మల్ని ఏదైతే 21 స్ట్రైక్ రేట్ కొట్టిన మిమ్మల్ని మీ దగ్గరికి రావట్లా, మీరు 2 చోట్ల ఓడిపోయినప్పుడు వచ్చింది. అరే ఆయనే 2 చోట్ల ఓడిపోయాడు, వాడు మనకేం చేస్తాడు అనుకోవాలి. ఆయన చేయగలడు, ఆయన చేస్తాడు, ఆయన మీద నమ్మకం ఉంచి వచ్చారు ఆ రోజు. ఈ రోజు నువ్వు 2 చోట్ల గెలిచినావా, 21 సీట్లు కొట్టినావా? అరే నీ దగ్గరికి రాకుండా 11 సీట్ల దగ్గరికి ఎందుకు పోతున్నారు అంటే నిన్ను రాష్ట్రం ఒక నాయకత్వంతో నమ్మడం మానేసింది. సరే, ఇప్పుడు మన జగన్ గారి దగ్గరికి వచ్చారు కదమ్మా, అసలు ఏమవుతుంది ఇప్పుడు? 30,000 ఎకరాలు మళ్ళీ ఇస్తారంటారు, తాకట్టు పెడతారా? సరే, ఆయన ఎలక్షన్ కి ముందు కూడా అంత భూమి ఒక మున్సిపాలిటీ అయిపోతుంది, ఇంకా భూమి తీసుకుంటేనే వాటికన్ సిటీ అవుతుందని ఆయన ముందు చెప్పలా. ఇప్పుడేంటో మరి అంత భూమి అయితే మున్సిపాలిటీ అయిపోతుంది, ఇంకా భూమి కావాలి, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండాలి, అతి పెద్ద రైల్వే స్టేషన్ ఉండాలి, 1,500 ఎకరాలతో. అంటే ఔరా రైల్వే స్టేషన్ పెద్దది సార్, కలకత్తా. ఎంత పాపులేషన్ ఉంటే అంత రైల్వే స్టేషన్ ఉంటది సార్. కనీసం ఎంత పాపులేషన్ ఉంటుంది సార్? 1 లక్ష ఉంటారా జనం అక్కడ? పేరుకి ఇళ్ళు ఉంటాయి సార్, కొడుకులు అమెరికాలో ఉంటారు, వీళ్ళు బెంగళూరులోనో హైదరాబాద్ లో ఉంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు అందులోనూ పొద్దున్నే వాకింగ్లు గీకింగ్లు చేస్తారు. సగం వీళ్ళంతా ఎక్కడ ఉంటారు తెలుసా సార్? మా గుంటూరు గార్డెన్స్ లో ఉంటారు. గుంటూరు గార్డెన్స్ లో ఉండే రైతులు మొత్తం అమరావతి రైతుల్లో ఓనర్లు. వాళ్ళకి అక్కడ ఎన్టీఆర్ స్టేడియం అని ఉంటది. రోజు వాకింగ్ కి పోతా మన బాబు వస్తాడు, ఈసారి కన్ఫామే, మన బాబు వచ్చేలా చేసుకోవాలి, మన బాబు వల్ల ఎకరాలు కోట్లు అవుతాయని రోజు చెప్పుకుంటుంటారు. వాళ్ళు ఒక పెద్ద సందిగ్ధంలో ఉన్నాడు. వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవేళ బాబు రాకపోతే ఏంటి పరిస్థితి అంటే, గతంలో ఒక రోజు చెప్పినాను సార్, ఖచ్చితంగా ఏం చెప్పినానంటే, మీరు 7 సముద్రాలు దాటి వెళ్ళిపోదాం అనుకుంటారేమో, ఆకాశంలో విమానాన్ని హైజాక్ చేసి పులివెందుల్లో ల్యాండ్ చేయగల సమర్థుడు అనగానే ఒకరోజు సార్ స్కార్ఫ్ వేసుకొని వాకింగ్ చేస్తూ ఉన్నాను కావాలని. ఆ పక్కన ఉన్నతో ఏంటండి టీవీలో వచ్చినట్టుంది, ఏదో ఆయన మళ్ళీ వస్తాడు, ఏమోనమ్మా మొన్న పిల్ల అంటానే ఉంది,
ఏమంటానే ఉండదు ఆ పిల్ల గుంట పాడుగా అని అదేమంటుందంటే ఆకాశంలో విమానాన్ని ఏదో ఐజాకో బొయ్జాకో నమ్మో చేసి పులివెందులో దించుతాడంటే విమానం అంటే వెనక్కి వచ్చిద్దమ్మాయి నాకు తెలియక అడుగుతున్నాలే ఎందుకంటే ఏమో మరి పాడు వెనక్కి వచ్చిన తెప్పించినా తెప్పిస్తాడు అట్టగా తెప్పించగల సమర్థుడు అమ్మో అదే నాకు అనిపిస్తా ఉంది నువ్వు కూడా విన్నావా అనింది విన్నానండి అదే ఏంటా నాకు అర్థం కాలేదు అన్న అదిగో సరోజా ఇదిగో ఈ అమ్మాయి కూడా వినిందంట నేను చెప్పలే అబ్బాయి అమెరికాకి టికెట్ కొడతాను అంటున్నావు అమెరికాకి వెళ్ళేమో నాన్న కూడా అదేందో ఐజాకో బొయ్జాకో పులివెందులకు దించుతాడు అమ్మాయి నువ్వు కూడా చెప్పు సరోజ వాళ్ళ అబ్బాయి కూడా విమానంలో వెళదాం టికెట్ కొడతాను కెనడాకో బొనడాకో అన్నాడు అని స్టన్ అయిపోయా తర్వాత అందరు గుమ్ము కొడుతున్నారు ఒకళ్ళు నువ్వురా సరోజా నువ్వురా అనుకుంటా అందరూ గుమ్ము కొడుతున్నా మాస్క్ తీస్తున్నా మొహం బయటకు వస్తే ఈ గుంటే చెప్పిందంటాను నేను ఇంకా సరే నాకు ఫోన్ వస్తుందంటే అని పరిగెట్టా ఆగమ్మాయి నువ్వు చెబుతూ గాని అట్నే తెస్తాడు అంత మాత్రం పోడానమ్మో తల్లో ఈ బాబు పోయాడో మన సాగుకు వచ్చింది బాబు గెలవాలమ్మో మనం ఏదో ఒకటి చెయ్యాలా ఏం చెయ్యాలంటావు సరోజా అని కూర్చున్నారు సార్ నేను పరుగు ఇది లైవ్ లో జరిగిన డిస్కషన్స్ నేను వాకింగ్ లో మాస్క్ వేసుకొని పోతా మా రోజు టీవీలో చూస్తున్నాం అతను మళ్ళీ విమానాల్లో ఏదో హైజాక్ చేస్తాను అవునమ్మో 1-2 రోజులు అయింది చూసి ఆ గుంట అంటానే ఉందమ్మా ఆ గుంట కూడా మాకు తెలిసిన గుంటే వీళ్ళు ఇంకా నాకు గొంతు గుర్తుపడతారేమో నేను అటు బొంగురుగా మాట్లాడలే అవును అంటే విన్నాను నేను కూడా కవర్ చేసుకుంటూ వస్తే అసలు మొత్తం గుమ్ముగూడేశారు సార్ ఆడవాళ్ళందరూ తర్వాత నేను దూరం నుంచి చూస్తా ఉంటే అరగంట డిస్కషన్ ఏమైంది పరిస్థితి భూముల రేట్లు ఎట్లా ఉంటాయి అంటావు ఇప్పుడు ఎంతో కొంత వచ్చింది అమ్ముకుందామా ఈ బేరం కూడా రాట్లా కొనే బోకర్ నాయాలు కూడా రాట్లా ఇప్పుడు ఎట్ట అంటావు పరిస్థితి ఆ పిల్ల కూడా ఇందాక ముసుకేసుకున్న బుర్రక ఆ పిల్ల కూడా అనింది నేను నిజంగా సరోజ నువ్వు వచ్చుంటే ఆ పిల్లతో అనిపించుండేదాన్ని అని వీళ్ళందరూ డిస్కషన్ చేసి ఇప్పుడు అమ్మాలని ఆడవాళ్ళు నిర్ణయించుకున్నారు సార్ అదే బాధ అసలు ఎకరం 5 కోట్లు పోయింది 50 లక్షలకే నమ్మి పడేద్దాం తేడా పడితే అసలు ఏమి ఉండదంటే అన్ని సిఆర్డీలో ఉన్నాయి కదా సార్ మరి ఇప్పుడు పాపం అమరావతి రైతులు అన్నాళ్ళు నిరాహార దీక్షలు చేసి ఉద్యమాలు చేసి అందరూ బాధపడుతున్నాయి ఇప్పుడు చాలా బాధ సార్ చాలా బాధ అందులో అసలు ఏం జరుగుతుందో 29లో అంటే వాళ్ళకి అసలు గుండెల్లో కలుక్కుమంటుంది రాత్రులు నిద్ర పట్టట్లా కానీ పాపం వాళ్ళు ఎవరు అమరావతిలో లేరు అందరూ తాళాలు వేసుకుని మరే ఎప్పుడో చెప్తే అప్పుడు వచ్చి ఇంట్లోకి వస్తాం అక్కడ ఏం చేస్తాం వచ్చి ఆడేమి టీవీలు గీవీలు కరెంటు ఏమీ ఉండదు అంటే ఈ రోజుకి అది పల్లెటూరు సామెత సార్ అట్లా కూడా పల్లెటూరులే 29 గ్రామాలనే కదా మనం చెప్పుకునేది కూడా స్టిల్ సిటీ అని చెప్పుకోం కానీ తిరిగి వచ్చాం 2-3 సార్లు వాస్తవానికి ఏదో మనం కామెడీగా అనుకోకూడదు కానీ వాళ్ళ బాధ భావోద్వేగం అలాగే ఉంటది సో వాళ్ళ మాట తీరు కూడా అలా ఉంటది కాబట్టి యాజ్ టీజ్ గా అలా ఇమిటేట్ చేసి మీకు చెప్పాను నాకు తెలిసి చంద్రబాబు గారి సామాజిక వర్గం వాళ్ళు చాలా మంది కూడా దీని మీద చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళు బాధపడుతుంది ఏంటంటే ఈ భూమి సరిపోక ఇంకా ఎందుకు తీసుకుంటాడు ఇంతవరకు చెయ్యొచ్చు కదా మనం బయటపడి ఎందుకు అడగలేకపోతున్నాం మనోని మనవాయి అడిగితే అల్లరైపోతామని ఆగుతున్నాము అని కాకపోతే వాళ్ళు కామ్గా ఉండడానికి కూడా బలమైన కారణాలు ఏవో ఉంటాయి సార్ ఎందుకంటే ఇంకా భూమి తీసుకుంటే గానీ డబ్బులు అప్పు రాదు అది వస్తే గానీ ఇది డెవలప్ చేయలేము ముందు దీన్ని డెవలప్ చేశాక మిగతా దాన్ని తర్వాత చూద్దాం ఇప్పుడు జగన్ గారు ఏంటి కొత్తగా మావిగాని అన్నాడు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు సరే ఏదైనా మనం బతికున్నప్పుడే చూడాలి 60 ఏళ్ళు 70 ఏళ్ళది మనకెందుకు అందులో హైవే అంటే ఇప్పుడు ఎక్కడో సెక్రటేరియట్కి వెళ్ళాలంటే లోపలికి చాలా దూరం వెళ్ళాలి అదే మిడ్ వ్యాలీ సిటీకి వెళ్ళాలంటే మిడ్ వ్యాలీ అపార్ట్మెంట్ కి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ మీద మంగళగిరి పార్టీ ఆఫీస్ మెయిన్ రోడ్ మీద జనసేన మెయిన్ రోడ్ మీద జైబేరి మెయిన్ రోడ్ మీద మెయిన్ రోడ్ మీద అలాగే హైవేలో సెక్రటేరియట్ ఉండి పక్కన ఒక 10 ఎకరాలు పార్కింగ్ ఉంటే అదిగదిగో కనపడేది సెక్రటేరియట్ ఇదిగదిగో కనపడేది హైకోర్టు బాగుంటది హైవేలో ఉండేది డాబాలని ఒక ఆయన విశ్లేషకుడు ఒక పెద్ద ఆయన మాట్లాడతాడు హైవేలో ఏముంటాయి డాబాలు హైవేలో ఉండమంటారండి జైబేరి హైవేలో ఎందుకు పెట్టారు మీ మంగళగిరి పార్టీ ఆఫీస్ హైవేలు ఎందుకు పెట్టారు డీజీపీ ఆఫీస్ హైవేలు ఎందుకు ఉంది అలాగే రోడ్డు మీద పడతా పోతా సెక్రటేరియట్ అదిగో హైకోర్టు అదిగో పక్కన ఇంకా తీసుకోండి గవర్నమెంట్ భూమిగా తీసుకోండి ఎకరాలు పార్కింగ్. దీంట్లో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ ఆలోచన ఎందుకు చేయలేదంటే రాగానే ఆ రోజు మావిగాని పెడితే నిజంగా ఫుల్ డెవలప్ అయ్యేదిగా అతను ఎందుకు చేయలేదంటారు ఆలోచన అసలు సార్ అతను ఈ రోజుకి అతను అన్నటువంటి కర్నూలు సంగతి తెలియదు కానీ కర్నూలుకి హైదరాబాద్ కి చాలా దగ్గర హైకోర్టు కూడా అంటే వాళ్ళందరూ అక్కడి నుంచి కూడా మారకుండా ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసి ఉండేవాళ్ళు అది హైకోర్టుకి వైజాగ్ లో ఈ రోజుకి కూడా రియల్ ఎస్టేట్ వైజాగ్ లోనే ఉంది సార్ వీళ్ళు పేరుకి ఇక్కడ అమరావతి అంటున్నారే కానీ ఈ పొలిటికల్ లీడర్లు అందరి బినామీ భూములు వైజాగ్ లోనే ఉన్నాయి సార్ అదే వైజాగ్ కరెక్ట్ ప్లేస్ అని అతను అన్నాడు సార్ వీళ్ళు పేరుకి అమరావతి అంటున్నారే కానీ వాళ్ళందరూ భూములు కొనుక్కుంటుంది వైజాగ్ లో ఈ రోజుకి వైజాగ్ లో భూములు అంగుళం రేటు కూడా తగ్గల రాజధాని అది కాదు కదా ఈ రోజు వెళ్ళి అడగండి ఎలక్షన్ ముందు అడగండి అదే రేటు సార్ అంగుళం తగ్గల అందరు ఇంకా కూడా కొంటున్నారు అది కాదు అనేటప్పటికి రేట్లు తగ్గుతాయేమో కొనుక్కుందాం అనుకుంటున్నారు కానీ మొత్తం పొలిటికల్ లీడర్ల పిల్లలు వాళ్ళవి బినామీలు అందరూ అక్కడే సార్
సో అతను ఇప్పుడు ఎందుకు మా విగన్ అని అన్నాడంటే, ఉమ్, మీరు వైజాగ్ కర్నూలు అంటే ఇష్టపడట్లేదు కదా, ఉమ్, ప్లాన్ బి, ఓహో, ప్లాన్ ఏ అది మీకు నచ్చితే అది చేద్దాం, ఉమ్, లేదా ప్లాన్ బి ఉమ్, తొందరగా మన కళ్ళ ముందే ఇదిగో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మొత్తం అంతా ఇక్కడిక్కడే కదా. అదే, మా విగన్ అక్కడ పోర్ట్ సిటీ, ఉమ్, బాంబే పోర్ట్ సిటీ, చెన్నై పోర్ట్ సిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పోర్ట్ సిటీ తొందరగా డెవలప్ అవుతుంది. ఉమ్. ఇవి జంట నగరాల లాగా విజయవాడ, గుంటూరు జంట నగరాలు. అదే, అది ఎప్పుడు ఆయన చేస్తున్నట్టే నిజంగా అయిపోయేది. అవును మరి సార్. ఆయన ఎందుకు లేట్ గా వచ్చింది బీ ప్లాన్ అంటే అంటే ప్లాన్ బి అనేది ఇప్పుడు వచ్చింది, కానీ ప్లాన్ ఏ అనేది ఇంప్లిమెంట్, ఎందుకంటే వైజాగ్ లోనే మనం ఎంత చెప్పినా ప్రజలు పర్యాటకంగా గానీ, ఎయిర్పోర్ట్ గానీ, నావీలో గానీ, ఒక టూరిస్ట్ ప్లేస్ గానీ ఎప్పుడు వైజాగ్ ఒక గ్రీనరీ ఉండే ఏరియా. ఆల్రెడీ ఫుల్ డెవలప్డ్ కదా. సో అందుకని ఆ ప్లాన్ సార్. తర్వాత ఈ ప్లాన్ సార్. ఈ ప్లాన్ ఎప్పుడైతే మావిగన్ అని పెట్టాడో ఉమ్, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది సార్. అవును. మళ్ళీ బాబు వస్తాడా రాదా అనే మూమెంట్ లో కొద్ది గొప్ప మళ్ళీ వస్తాడులేండి, ఉమ్, బీజేపీ మనతోనే ఉంది కదా, మీరు కొనండి, మళ్ళీ రేపు రేట్లు పెరిగిపోతాయి, అది ఇదని చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు ఎప్పుడైతే మావిగన్ అన్నారో ఉన్న రేట్లు కూడా మొత్తం స్తబ్ద అయిపోయింది. ఉమ్, అది మాత్రం చేయను, ఇకపోతే బందర్లో మీరు వేసుకోండి ప్లాన్లు, ఉమ్, ఎందుకంటే బందర్ వన్ ఆఫ్ ద పార్టీ కదా, అంతే ఇప్పుడు మచిలీపట్నం కాబట్టి అక్కడ వెంచర్లు వేసుకోండి, అక్కడ రేట్లు పెరుగుతుందేమో. ఉమ్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు అటు పోవాలా ఇటు రావాలా ఇటు ఏం చేయాలో యానికి అర్థం కాని సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు సార్. ఉమ్. సరే, ముఖ్యంగా మీరు కాపులు కులం గురించి బాగా అభిమానం కాబట్టి అసలు ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పక్కన పడేసింది, వద్దన్నారు కాబట్టి అస్సలు మాట్లాడారు. వద్దు సార్. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు గారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కాపులకి 10,000 కోట్లు ఇస్తానన్నాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు 3 బడ్జెట్లు పెట్టారు, అంటే 6,000 కోట్లు రావాలని కాపులు అందరూ తీవ్రంగా ఎదురు చూస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకని ఇవ్వట్లేదు, దానికి మీరేం చేయబోతున్నారు చెప్పండి. మీరు యాజ్ ఏ కాపు కులంగా కానీ, ఒక అడ్వకేట్ కానీ, ఒక మేధావి కానీ ఈ హామీ ఇచ్చిన పథకాలు ఇవ్వట్లేదు, దీనికి ఏం చేయబోతున్నారు మీ అందరూ? సార్, ఆ కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి కాపు కార్పొరేషన్ ఇచ్చినారు సార్. అతను చాలా సీనియర్. అసలు వాస్తవానికి అయితే అదే రాజ్యసభకి అతను లాంటి వ్యక్తిని కూర్చోబెట్టాలి. ఈ వాజ్ ద క్యాపబుల్ పర్సన్, చాలా సీనియర్. కాపు కార్పొరేషన్ ఎన్నో పదవులు అధిరోహించిన వ్యక్తికి కాపు కార్పొరేషన్ ఇచ్చి రూపాయి దాంట్లో డబ్బు లేకుండా అందరితో అడిగించుకొని అందరితో ఆయనే తిట్టించుకునే పరిస్థితిలో ఈ రోజు ఆయన ఉన్నారు. ఉమ్, ఈ రోజు మేము ఆయన్ని ఓపెన్ గా అడుగుతున్నాం, అక్కడ అకౌంట్ లో రూపాయి లేవని మీరు అలా స్తబ్దుగా ఉండకూడదు. ఉమ్, మీరు కాపు కార్పొరేషన్ కి ఉమ్, మీరు చైర్మన్ బేస్డ్ ఆన్ కాపు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారి కంటే కులం ఉండకూడదు, ఆయన అధినాయకుడు, అది తీసేయండి. ఉమ్, మీరు ప్రభుత్వంతో అడిగి ఎందుకు కాపు కార్పొరేషన్ కి నిధులు తీసుకున్నారు ఉమ్, అని అతనితో మాట్లాడి అతను ఏ రకంగా స్పందిస్తారో చూసి ఉమ్, కాపులందరూ ఒక ఉద్యమంగా ముందుకొస్తే తప్ప ఈ 3 ఏళ్లలో కూడా రావాల్సిన ఈ రూపాయి రావు సార్. ఉమ్, మా దగ్గర డబ్బు లేదు, మాకు మంచి మనసు ఉంది అంటే ఈ 3 ఏళ్ళు జరగదు. ఉమ్, కాపు కార్పొరేషన్ నిధులు ఆగిపోయింది, కాపు విదేశీ విద్య ఆగిపోయింది, కాపు నేస్తం ఆగిపోయింది. ఉమ్, మొన్నెవరో ఒక వాళ్ళ వైసీపీలో అతను ఉమ్, ఒక ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటా, ఉమ్, అతను అంటున్నాడు కాపు నేస్తం పోయి అందరు నేస్తాలు కాపు నేస్తాలు ఆయన తీసుకుంటున్నాడు కదయ్యా ఉమ్, అని చమక్తిగా మాట్లాడేసినాడు. ఉమ్, ఇదంతా చాలా గుచ్చుకుంటుంది. ఉమ్, అసలు ఆయన అడగండి అంటే నేను మీకోసం అడుగుతానా, నేను ఆ కులం అంటాడు ఆయన, తీసేయి. ఉమ్, మరి ఎవరిని అడగాల, అదే ఇప్పుడు. ఎవరు కాపు ఓట్లు అడిగారు మమ్మల్ని, ఉమ్, ఆయన అట్లాంటి వ్యక్తే గమ్మునున్నప్పుడు ఇంకెవరిని అడగాలంటే కాపు కార్పొరేషన్ చైర్మన్. ఆయన ఏ మాత్రం స్పందిస్తాడో మీడియా అందరినీ తీసుకొని వెళ్ళి సార్ మాకు నిధులు రావట్లా, మీరు తప్పిస్తారా లేదా, మేము మరి పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర కూర్చోమంటారా, ఉమ్, అక్కడ కూర్చోకూడదులేండి, ఉమ్, అది మీ ఇంటి దగ్గర కూర్చోమంటారా, కాపు కార్పొరేషన్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా. ఉమ్, మా వెనుకబాటుతనంలోంచి ఒక వ్యక్తిని మేము ముందుకు తెచ్చుకున్నాం, ఆ వెనుకబాటుతనంలోంచి ఒక వ్యక్తిని ముందుకు తెచ్చుకున్నాం, కానీ ఆ వ్యక్తిని అడిగే పరిస్థితిలో మేము లేవు. కానీ మీరు చైర్మన్ కదా, అట్లీస్ట్ మీరన్నా కాపు ఉమ్, అనే పదం ఉంది కాబట్టి మీరు చైర్మన్, ఉమ్, మీరన్నా స్పందించి మాకు నిధులు ఏర్పాటు చేస్తారా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా. ఈ టైంలో దాసరి నారాయణరావు గారు లాంటి వ్యక్తి ఉంటే ఉమ్, ఆ పోరాడే పటిమే వేరుగా ఉంటది. ఉమ్, మా జాతి ఓట్లు అడిగినావు, మా జాతికి ఏం చేసినావు అని ఆ ధైర్య సాహసాలతో కూడినటువంటి పదజాలం, ఆ భావజాలం ఇంకా లేదు సార్. మీరు ఒకటే సార్, కులం దగ్గర తీస్తుంది వీళ్ళందరినీ అన్నప్పుడు ఉమ్, దాసరి నారాయణరావు గారు కులానికి ఒక నాయకుడిలాగా ఉంటారు. ఆమె కరెక్ట్, అవును, కరెక్ట్, మీరు ఒప్పుకుంటారు. అవును. అలాంటి వ్యక్తి చిరంజీవి గారిని ఎందుకు చేరదీయలేదు సార్, మోహన్ బాబు గారిని ఎందుకు చేరదీసినారు సార్, మోహన్ బాబు గారిని చేరదీసినారు. పరిటాల రవిని మెచ్చుకునే వాళ్ళు, గద్దరన్నకి ఎంతో సపోర్ట్ గా నిలబడే వాళ్ళు. ఎందుకు మన కులంలో ఒక గొప్పవాడు కదా చిరంజీవి, ఎందుకని చిరంజీవి గారు దాసరి నారాయణరావు గారు చిరంజీవి గారిని ఎందుకు దగ్గర తీలా, ఉమ్, ఏమై ఉంటుంది కారణం? అసలు ఈయన ఒక ప్రొడ్యూసర్ సార్, ఎంతో మందికి జీవితాలు ఇచ్చినటువంటి వ్యక్తి, డైరెక్టర్, మంచి డైరెక్టర్ కదా. చాలా
ప్రొడ్యూసర్ కూడా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, టాప్ డైరెక్టర్. ఎంతో మందికి సినిమా అవకాశాలు ఇచ్చారు, సినిమా జాబ్ కార్డులు ఇచ్చారు, వాళ్ళకి ఫిల్మ్ దాంట్లో వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే స్పందించే వాళ్ళు, వాళ్ళకి భూములు ఇచ్చారు, ఇల్లు కట్టించారు. ఇంతమందికి సాయం చేసిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు సాయం చేసిన వ్యక్తి చిరంజీవి గారు ఎందుకు దూరం పెట్టుంటారు? అంటే ఆయన కులానికి ఉపయోగపడ్డానా, లేకపోతే ఆయనలో ఏమన్నా స్వార్థం ఉందనా, లేకపోతే ఇతనికి అతనికి ఏమన్నా సన్నిహిత సంబంధాలు లేవో మనకు తెలియదు కానీ ఈ మోహన్ బాబు అనే వ్యక్తిని నువ్వు పెదకాపు లాంటోడువా ఉమ్. అని భలే దగ్గర తీసేవాడట. ఈ మాట మోహన్ బాబు గారు చెప్పలా, దాసనారాయణరావు గారు నేను చూడలా. నాకు చెప్పింది గద్దరన్న. అదే ఈ మధ్య మోహన్ బాబు గారు పొగుడుతున్నారండి మీరు, నిన్న ఆ, మనం చూసాను. అవును సార్, అవును సార్. గద్దరన్న నోట నుంచి ఈ టైంలో నీకు కష్టం వచ్చినా, నీకు ఏదైనా అవసరం వచ్చినా పరిటాల రవి బతికుంటే సహాయం చేసేవాడు, లేదా మోహన్ బాబు సహాయం చేస్తాడు. కానీ మీ కులపోడైనటువంటి పవన్ కళ్యాణ్ గాని భయస్తుడమ్మా, అతను ఏ రిస్క్ పెట్టుకోడు. కోడి రామకృష్ణ ఉన్నా కష్టపడి నీకు సహాయం చేసేవాడు. మంచి ఒక అభ్యుదయ భావాలు, కమ్యూనిజం భావాలు ఉంది. మా అమ్మాయి మా కులం అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటది కాబట్టి అన్నాడు. అప్పుడు మోహన్ బాబుని పొగుడుతూ, మోహన్ బాబు కోసమే రాములయ్య సినిమా గురించి మేమందరం దగ్గరుండి చెప్పింది, పరిటాల రవి ఒప్పుకొని ఆ సినిమా చేసింది. పరిటాల రవి మోహన్ బాబు ఉన్నాడనే కాబట్టే అతను హరికృష్ణ గారు ఆ సినిమాలో ఒక క్యారెక్టర్, సత్యం క్యారెక్టర్, జైల్లో క్యారెక్టర్కి ఆయన ఒప్పుకునింది. వీటన్నిటికంటే మించి పరిటాల రవి గారు ఎంత గట్టి లీడరో మీకు తెలుసు. ఆయనకి చుట్ట తాగే అలవాటు ఏదో ఉందట. కానీ మోహన్ బాబు గారు ఉంటే ఆయన తాగేవాడు కాదట. వద్దులే అని అలా పక్కన పడేసేవాళ్ళట. అంటే ఒక గౌరవం. ఇంకా కొంతమంది ఈ రాష్ట్రమే కాదు, నీకు పక్క రాష్ట్రంలో సహాయం కావాలన్నా చేయగలడమ్మా మోహన్ బాబు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మోహన్ బాబుకి బాగా తెలుసు. షిండే అని మాజీ ముఖ్యమంత్రి. అవును సార్, ఆ షిండే అనే వ్యక్తి తెలుసు. అయితే అతను గవర్నర్ కూడా అయినాడమ్మా. నీకే అవసరమైనా మోహన్ బాబు నిలబడతాడు ఉమ్. అంటే నేను అప్పుడు చెప్పిన, అవునన్నా మోహన్ బాబు సంగతి నాకు తెలియదు కానీ ఆ ఇంట్లో ఆడపిల్ల మంచు లక్ష్మి మాత్రం ఆ రోజు ఒక్కటి ఆ అమ్మాయి స్పందించిందని. అంటే వాళ్ళ కుటుంబమే ఒక కమ్యూనిజం భావాలు గల బిడ్డ. అదే మాదిరిగా రజనీకాంత్ గారు వచ్చినప్పుడు కూడా మోహన్ బాబు గారికి ప్రధాన ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అవును. అంటే చిరంజీవి గారు నాకు ఇష్టం, చిరంజీవి గారు నేను గొప్పోళ్ళు అనుకుంటా. కానీ గద్దరన్న చెప్పిన మాట, మీ దాసనారాయణరావు మీ కులపోడు మీ కొణిదల కుటుంబాన్ని కాకుండా ఒక నా ఇంట్లో బిడ్డ పెద్ద కాపు అని సంబోధించేది మోహన్ బాబునమ్మా. అందరినీ దగ్గర తీస్తాడు. నువ్వు ఆలోచించు. స్వార్థం లేని వాడికి నువ్వు కులం చూడకు. మేము కమ్యూనిస్టులు, మాకు కుల భావన ఉండదు. ఈరోజు నువ్వు సహాయం చేస్తున్న నలుగురు కుటుంబాలు ఏ కులమో నీకు తెలియదు. అన్యాయంగా బలైపోయిన వాళ్ళ గురించి నువ్వు సహాయం చేస్తున్నావు. కానీ నువ్వు ఏ కులము, మా దళిత బిడ్డవేమో నన్ను అడిగినారు సార్. నువ్వు మా దళిత బిడ్డవు కదా తల్లి అంటే, కాదన్నా నేను కాపన్నా అన్న. నువ్వు మా దళిత బిడ్డవా అని అడిగినారు. ఎందుకంటే ఆ దళితుల కోసం కష్టపడుతున్నాను అన్న ఉద్దేశంతో. అప్పుడు నేను చెప్పిన కాపు అని. అప్పుడు ఆయన అన్నారు, ఆయన కులం ప్రత్యేకించి నన్ను అడగల. అయితే అప్పుడు దాసనారాయణరావు గారి సంభాషణ వచ్చినప్పుడు ఇది చెప్పినారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, గద్దరన్నకి కారు ఇచ్చిన గద్దరన్న నాకు తెలుసు అన్నావే, ఆ గద్దరన్న కూతురుని చదివించింది మోహన్ బాబు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సొంత సన్నిహితుడుగా స్నేహితుడుగా ఉండేవాడు ఆ మోహన్ బాబు. రజనీకాంత్ ఎప్పుడు వచ్చినా, నా కుటుంబ సభ్యుడు నా కూతురు ఎప్పుడు వచ్చినా అతని కుటుంబం దగ్గరికే వచ్చింది. ఎంతో మందికి ఆ విద్యానికేతన స్కూల్లో కాలేజ్ ఏదో ఉంటుంది చూడండి తిరుపతిలో, ఎంతో మంది కమ్యూనిస్ట్ బిడ్డల్ని ప్రతి ఏటా చదివిస్తాడు. వాళ్ళకి అవసరమైతే వైద్యాన్ని ఇంకొక రాష్ట్రంలో ఫ్రీగా చేపిస్తాడు. మరి అటువంటి మోహన్ బాబుని తమ్ముడు మోహన్ బాబు అని నువ్వు సంబోధించి అవమానిస్తావే. ఈరోజు గద్దరన్న నాకు తెలిసిన ఎందుకు చెప్పలా? గద్దరన్న నా ఇంట్లో మనిషిని ఎందుకు చెప్పలా? గద్దరన్న నా కోసం పాటలు రాశాడని ఎందుకు చెప్పలా? నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదని ఎందుకు చెప్పలా? అర్రే ఒకడు మనకు తెలిస్తే మనం చెప్పుకోవాలా సార్? సార్ ఇప్పుడు మీరు చెప్తారు బాహుబలి రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు, అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ని పొగిడాడంటే పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అంటూ 99 ఛానల్లో లైవ్లో అతను ఎవరు వర్మ ఒక హైలైట్గా చెప్పేసినారు సార్. నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు లైవ్లో కూడా కనుక్కోండి. విజయేంద్ర ప్రసాద్ గారు ఒక రోజు నాకు మెసేజ్ పెట్టారు. మై నేమ్ ఈజ్ విజేంద్ర ప్రసాద్, ఐఎమ్ ఏ రైటర్, ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ప్లీజ్ టైమ్ యూ ప్లీజ్ కాల్ మీ. మీకు టైం ఉన్నప్పుడు కాల్ చేయండి అన్నాడు. నాకు రైటర్ అనగానే అప్పటికి కమ్యూనిజం భావాలు బాగా ఎక్కువ కదా. ఏం విప్లవ పాటలు రాసినాడా, విప్లవ కథలు రాసినాడా అని రాత్రి 10:30కి ఫోన్ చేసిన. ఏ 35-40 ఏళ్ళు వయసు ఉంటుందేమో అని 10:30కి ఫోన్ చేసిన. ఎవరో మనకు తెలియదు కదా. సార్ మీరు ఏం పాటలు రాస్తారు సార్? విప్లవ పాటల, విప్లవ కథలా అంటే, నా పేరు విజయేంద్ర ప్రసాద్ అమ్మా అన్నాడు. అదే సార్ చూసినాను, మెసేజ్ చూసినాను అన్నాడు. నేను విప్లవ పాటలు రాయనమ్మా, సినిమాలకి కథలు రాస్తాను అన్నాడు. ఏం సినిమాలకి రాస్తా? ఏమన్నా రాసినారా సార్ అన్న. రాసినానమ్మా అన్నారు. ఏం సినిమాలు సార్ అంటే 666 బాహుబలి అన్నాడు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు.
నీ దుంపదే. అయితే నా ఫోన్‌లో కాల్ రికార్డింగ్ ఉంటది సార్ ఇప్పుడు. ఆటోమేటిక్ రికార్డింగ్ ఉంటది. దాంట్లో రికార్డ్ అయిపోయింది. అయితే "అయ్యో! అవునా సార్, సార్ నాకు తెలీదు సార్" అంటే "పర్లేదమ్మా. నీ భావజాలం నాకు చాలా బా నచ్చింది. మీరు రియల్ ఫైటర్సు, రియల్ హీరోసు. సినిమాలో నటించే వాళ్ళు కాదు. మీలాంటి ఫైటర్స్‌ని రియల్ హీరోస్‌గా భావిస్తాను. మీ 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 డిబేట్స్ అన్నీ నేను చూసినాను. మీ ఇంటర్వ్యూ చూసినాను. చాలా బా నచ్చిందమ్మా. నేను నిజంగా మీకు ఒక అభిమానిగా చెప్తున్నాను. మీరెప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలవచ్చు. ఒక్కసారి మీకు కుదిరితే ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు చెప్తే ఒక్క కప్పు కాఫీ మీతో పాటు తాగితే చాలమ్మా" అన్నారు. ఫీజులు ఎగిరిపోయినాయి. అప్పటికి 10:30 అయింది. ఆయనతో మాట్లాడాక నేను ఆలోచించి నెట్‌లో కొడితే విజేంద్ర ప్రసాద్ వచ్చేసింది. ఓరి నాయనా! ఇతను ఇంకోటి ఏం చెప్పాడంటే నేను ఎంపీ అమ్మా అన్నాడు. అయితే ఏ రాష్ట్రానికి సార్ అన్నా. నాకేం తెలుసు ఎంపీ అంటే అర్థం కాదు. అంతేగా. తర్వాత నేను రాజ్యసభనమ్మా అన్నాడు. సరే అంతా అయిపోయింది. అయితే రాజమౌళి వాళ్ళ నాన్న విషయం చెప్పలే ఆయన. ఆ తొక్కల విషయం కూడా నాకు తెలియదని ఆయన అనుకోలే. నేను తర్వాత 11కో 12కో మా హస్బెండ్ ఇద్దరికి లేచి వాటర్ తాగడానికి లేచినారు. లేస్తే "మీకు ఒక విషయం చెప్పనా" అన్నాడు. రాత్రులు 12కి విషయాలు కాదు చెప్పేది. "నీకేమైనా మెంటలా, పడుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు" అన్నాడు. "కాదు కాదు, బాహుబలి రైటర్ తెలుసు కదా" తెలిస్తే ఆయన నాకు ఫోన్ చేసినారండి అన్నాడు. అంటే పడుకొని లేచావేంటి, కలలు కనమాకు పడుకో అన్నాడు. "కాదు కాదు, నాతో మాట్లాడారు. ఆయన నాకు ఫ్యాన్ అంట" అన్నాడు. "ఫ్యాన్ ఏసీ 2 ఆన్లో ఉన్నాయి, నోరు మూసుకొని పడుకో, పిచ్చి వాగుడు వాగమాక, పొద్దున్నే లేచి పని చేసుకోవాలన్నాడు. అయితే నేను చెప్పిన స్పీకర్ ఆన్ చేసి రికార్డ్ ఆన్ చేసి ఆయన నిద్రపోతుంటే గబుక్కు లేచి కూర్చుడు. నీ దుంపదగా ఆయన కొంతేనే ఆయన ఎంపీ అంటే ఏ రాష్ట్రానికి అంటాం, మెంటల్ దానా, రాజ్యసభ అని తెలీదా? తెలీదండి. విజేంద్ర ప్రసాద్ నువ్వు పక్కన అంటుంటే సినిమాల కథలు వేస్తారా, ఎప్పుడు మొటక్కదనే మోహన్ లాగా ఉన్నావు తిడుతుంటే కాదు 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 అని నన్ను తిడుతున్నారు. తిడుతున్నా మొత్తం అంతా విన్నారు. ఆయన రాజమౌళి వాళ్ళ నాన్నగారే అన్నాడు. "అయ్య బాబోయ్, ఆయన విషయం నాకు చెప్పలేదండి, ఆ విషయం కూడా నీకు తెలియదని ఆయన అనుకోలేదు" అన్నారు. తర్వాత ఒక 2 days తర్వాత నేను ఒక కోర్టు పని మీద వెళ్తా ఫోన్ చేసిన. "సార్ నేను రేపు మార్నింగ్ కోర్టు పని మీద వస్తున్నాను సార్" అంటే, "అమ్మా నాకు చాలా భలే సంతోషం అనిపించింది. నేను విజేంద్ర ప్రసాద్ని, నేను ఎంపీ, రాజ్యసభ, బాహుబలి ఇవన్నీ చెప్పగానే నెక్స్ట్ డే వచ్చేస్తావేమో అనుకున్నా. కేసు ఉన్నప్పుడే వస్తానన్నావు. భలే క్యాలిక్యులేటెడ్ పిలవమ్మాయి నువ్వు" అని. "ఎప్పుడమ్మా, రేపు మార్నింగ్ కేసా" అన్నాడు. "అవును సార్, ఎక్కడంటే మల్కాజ్గిరిలో" అన్నా. "సరే ఎన్నింటికి అయిపోతుంది, నువ్వు ఎన్నింటికి వస్తావు చెప్పు" అన్నాడు. "పర్లేదు సార్, నేను మార్నింగ్ వచ్చేసి మీ దగ్గరికి వెళ్ళిపోతాను సార్" అన్నా. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి నేను కేసు దగ్గరికి వెళ్ళా. అయితే ఆయనతో పాటు ఒక కప్పు కాఫీ తాగిన. ఆ తర్వాత ఆయన అడిగిన, "సార్ మీరు రాజమౌళి వాళ్ళ నాన్నగారంట కదా" అన్న. "అవునమ్మా, నీకు తెలీదా" అన్నారు. "నాకు తెలియలేదు సార్, తర్వాత తెలిసిందన్న." తర్వాత "మీరు రాజమౌళి గారి ఇంట్లో ఉంటారంట కదా" "కాదమ్మా, రాజమౌళినే నా ఇంట్లో ఉంటాడు" అన్నాడు. అని ఆ రోజు మా ఇద్దరి మధ్య జరిగిన ఒక కప్పు కాఫీ డిస్కషన్ సార్. ఈ రోజు కూడా ఒక 20 days బ్యాక్ నేను ఏం చేసినానంటే ఆయనకి ఫోన్ చేసిన. ఎందుకంటే నాకు తెలియలా, బాహుబలి రైటర్ ఇష్టపడ్డాడంటే పవన్ కళ్యాణ్ ఎంత గొప్పవాడంటే, ఆ రైటర్ నన్ను కూడా ఇష్టపడ్డాడే నాకు డౌట్ వచ్చి నేను ఫోన్ చేసి, "సార్ ఇప్పుడు ఈ రాష్ట్ర రాజకీయాలు చూస్తున్నారా సార్, నేను కొంచెం పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తుంది సార్" అంటే ఆయన అన్నాడు, "అమ్మా, మీరు ఏ పని చేసినా స్వార్థం లేకుండా చేస్తారు. ఐ ట్రస్ట్ యూ. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే మీరు అది చేయండి. ప్రెజెంట్ అయితే నేను ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో నేను చూడలేదు. మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు స్వార్థం లేకుండా తీసుకుంటారు. సో మీరు ఖచ్చితంగా దాన్ని అనుసరించుకొని వెళ్ళండి. మీకు ఎదురు వెళ్తున్నారు, ఎవరు ఎదురుగా ఉంటే మీకెందుకు? మీరు తప్పుని ప్రశ్నిస్తున్నారు, స్వార్థం లేకుండా యూ క్లారిటీగా ఉంటే చాలు, దట్స్ ఇట్." ఓకే. తర్వాత రజనీ గారు, చివరిగా అసలు మీరు ఈ కాపు కులానికి చెందిన నాయకులకు కానీ, గతంలో మీతో పనిచేసి మీలాగా బయటకు వచ్చిన వాళ్ళకి కానీ, ప్రస్తుతం పనిచేస్తున్న జన సైనికులకు కానీ, మీ అభిమానులకి మీరు ఏ సూచన ఇవ్వబోతున్నారు పొలిటికల్గా? సార్ వాళ్ళు ఏం చేయాలి, ఎటుపోవాలి, అసలు ఏంటి? సార్ నెల్సన్ మండేలా గారు చెప్పిన డైలాగు ఒకటి చెప్తాను సార్. మనం ఏంటనేది మనకు తెలిస్తే చాలు. మన కోసం మనం బతకాలి, సొసైటీ కోసం కాదు. ఓకే. ప్రాబ్లమ్స్ అనేది సముద్రంలో అలలు లాంటివి, వస్తుంటాయి పోతుంటాయి. రాకూడదని మనం అనుకోకూడదు. ఏ సమస్య వచ్చినా తట్టుకొని వెళ్ళేలాగా మనం రెడీ అవ్వాలి. సో ఎవరో ఒక నాయకుడిని అభిమానించడం అనేది ఆపేయండి. అంటే విగ్రహారాధనలు అంటారు చూడండి, అట్లాగా నాయక ఆరాధనలు అనేది మానేసేయండి. ప్రజా సమస్యల మీద పోరాడండి. దేవుడు ఒక చాట బంధింపబడడు. మీరు చేసే పనిలో దైవత్వం ఉంటుంది. మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి. ఈ రోజు అవనిగడ్డ ఒక రిపోర్టర్ ఎవరైతే పెట్టినాడో ఫేస్బుక్ లో పోస్టు, అతని మీద నేను పరువు నష్టం వేయొచ్చు. నా బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఓపెన్ గా చూపించినాడు, అది నా రైట్ టు ప్రైవసీ డ్యామేజ్ అని వేయొచ్చు. కానీ నేను అతను ఎందుకు ఇబ్బంది పెట్టలేదు, ఎందుకు కేసులు వేయలేదంటే ఒకటే కారణం, ఇవాళ ఉంటాం, కాసేపట్లో ఉంటామో లేదో మనకు తెలియదు. అతను కర్ణాటక హీరో ఉన్నాడు చూడండి, చిన్న వయసులో చనిపోయాడు. అతను ఒక మంచి బాడీ బిల్డర్, ఎన్నో సంవత్సరాలు బతుకుతారు.
అతని పేరేంటి సార్? పేరు గుర్తులే, చాలా దాన ధర్మాలు బాగా చేసేవాడు అతను. చాలా చేసేవాడు ఉమ్. అతను. తర్వాత మన నెల్లూరులో ఒక గౌతమ్ గౌతమ్. మంత్రి మినిస్టర్ కూడా చనిపోయాడు. మంచి జిమ్ బాడీ, అవును. ఎలా చనిపోయాడో మీరు చూసినారు. ఉమ్. సో ప్రాణం చాలా విలువైనది. మీరు చనిపోయే చివరి వరకు సొసైటీకి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి, మీరు ఏం చేసినారు? మీ కుటుంబానికి చేసేది సర్వసాధారణం. సొసైటీలో తప్పుని మీరు ప్రశ్నించారా? ప్రశ్నిస్తే వైసీపీ కోవట్ అంటాడు రజనీ గారు, ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్కి ఎదురుగా నిలబడలేని రజనీ గారు, మీ మీద ఎలా నిందలేశారో మా మీద అలాగే వేస్తారు రజనీ గారు. వెయ్యనిండి అబ్బా, వెయ్యనివ్వండి. మనమేంటో మనకు తెలీదా? మన క్యారెక్టర్ ఏంటో మన కుటుంబానికి తెలీదా? మనమేంటో మన ఊరి జనానికి తెలీదా? ఒకడెవడు అన్నాడని వాడి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు కోవట్ రజనీ గారు మీరు లక్షలు తీసుకున్నారంట కదా అంటారు. ఈ రోజుకి పాప ఎక్కడో బెంగళూరులో చదువుకుంటున్న నా పిల్ల ఎండలు మండిపోతున్నాయమ్మా, ఏసీ హాస్టల్ పెట్టించమ్మా, ఎండలకు అల్లాడిపోతున్నానమ్మా అంటే ₹1,00,000 ఏసీ హాస్టల్కి అవుతుందని భార్య భర్త ఇద్దరు డిస్కస్ చేసుకొని ఈ 3 నెలలే కదా ఎండాకాలం ఓర్చుకోమ్మా అని మేము సలహాలు ఇచ్చేవాళ్ళం. మనమేంటో మనకు తెలుసు. కమ్యూనిజం భావాలు గల వాళ్ళం, తెలంగాణలో చావుకు ఎదురెళ్ళిన వాళ్ళం, రాళ్ళు కోడిగుడ్లు మీకు తెలుసా? ఒకటే ఉదాహరణ, కోడిగుడ్లు వేసి కుప్పలు తెప్పలుగా కొట్టేస్తే ఆ స్మెల్కి బస్ టికెట్ కొట్టించుకొని బస్ ఎక్కిన డ్రైవర్ కూడా దించేస్తే, నడి రోడ్డు మీద బస్సులే రాకపోతే రోడ్డు మీద లారీ ఆపి లారీ ఎక్కి విజయవాడ ఏదైతే భవానీపురం కొండ గుడి దగ్గరకు వచ్చి అక్కడ కృష్ణలో మునిగి కన్నీటి పర్యంతం ఏడ్చిన రోజు కూడా నేను ఒక్కటే అనుకున్నా, నేను ధర్మంగా నిలబడుతున్నా తల్లి, నిన్ను నమ్ముకునున్నా, నీ కృష్ణ నీళ్లు తాగా, నీ విజయవాడలో పెరిగా, చచ్చే చివరి వరకు 10 మందికి ఉపయోగపడితే చాలు సొసైటీలో. నన్ను పుట్టినందుకు మీరు చూడండి, నేను ఎంఎస్సి సైకాలజీ చేసిన, ఎంఏ జర్నలిజం చేసిన, ఎల్ఎల్ఎం ఇంటర్నేషనల్ లా చేసిన, ఎంకామ్ అకౌంట్స్ చేసిన, ఈ 3-4 సర్టిఫికెట్లు కూడా నా దగ్గర లేవు. ప్రతిదీ మీరు ఆర్టీఐ వేయండి, ఇంటర్నేషనల్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉంటుంది, ఎంఏ జర్నలిజం నాగార్జున యూనివర్సిటీలో ఉంటుంది, ఇంకోటి అంబేద్కర్ యూనివర్సిటీలో ఉంటుంది, ఇంకోటి ఎస్వి యూనివర్సిటీలో ఉంటుంది. ఇలా వివిధ యూనివర్సిటీల్లో ఉంటాయే కానీ నా దగ్గర ఉండదు. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ నాకు అక్కర్లా, ఆ పదవులు నాకు అక్కర్లా. చిట్ట చివరి వరకు పోరాడాలి. చదువు అనేది నాలెడ్జ్గా భావిస్తాను కానీ ఆ సర్టిఫికేట్ సంఖలో పెట్టుకొని ఇదిగో దీని మీద ఏమన్నా నాకు ఉద్యోగం ఇస్తారా సార్, దీని మీద ఏమన్నా 10,000 వస్తాయా సార్, ఈ రోజుకి మీరు చెప్పండి. నేను మాట్లాడితే ఎంతమంది చూస్తారు? ఒక స్పెషల్ ఛానల్ నేను ఎందుకు పెట్టుకోలేదు? రజనీ లా పాయింట్ అని ఎందుకు పెట్టుకోలేదు? అంటే దాని మీద వచ్చే ఇన్కమ్ కూడా తినడం నాకు ఇష్టం లేదు. రైతు అంటే మీకు ఇష్టం కదా, ఆ రోజు 1500 ఎకరాలు చాలు ఇంకా భూమి వద్దన్నారు కదా. ఈరోజు రైతుల నుంచి భూమి తీసుకుంటే రైతులు గుండెపోటు వచ్చి పోతున్నారయ్యా, వద్దొద్దు వాళ్ళని అన్యాయం చేయకుండా మీరు ఎందుకు అడగలేదని ప్రశ్నిస్తున్నా. మీరు గోదావరి జలాలు కలుషితం అయిపోయాయి అంటారు, అక్కడితో ఆపేస్తారు. సీజ్ ద షిప్ అంటారు, బియ్యం ఎగుమతులు ఈ రోజుకి జరిగిపోతుంది, దాన్ని పట్టించుకోరు. సార్ మీరు పూర్తిగా నిబద్ధతగా ఉండండి, మీరు పని చేయండి, మీరు పని చేయాలని కోరుకున్నాం, పని చేయాలని ఆ పదవి ఇచ్చినాం, పని చేయాలని మీరు చెప్పిన వాళ్ళని గెలిపించినాం, పని చేయాలని మీరు డిప్యూటీ సీఎంలో పెట్టాం, మీరు పని చేయండి, ప్రశ్నించాలి మీరు అని అనుకున్నాం కాబట్టి మిమ్మల్ని అన్నాం. కానీ వ్యక్తిగతంగా ఏ రోజు అనౌన్స్ సార్ దయచేసి నేను ప్రేక్షకులకు కూడా చెప్తున్నాం, అందరూ తప్పుని ప్రశ్నించండి, చిట్ట చివరి వరకు మీరు సొసైటీకి ఏం కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు, ఎంతవరకు ఉపయోగపడుతున్నారని చూడండి. రజనీని తిట్టడం మానేయండి సార్. రజనీ మాట్లాడితే 10 మంది చూస్తారు, మీరు తిట్టి యూట్యూబ్లో వీడియోలు చేస్తే లక్షల మంది చూస్తున్నారు. అనవసరంగా రజనీని మీరే పెంచి పోషిస్తున్నారు. నేను మాట్లాడితే ఎవరు చూస్తారు? ఈ నెంబర్ 1 ఛానల్లో లేకపోతే ఇంకో ఛానల్, 4 ఛానల్ కదా, మీకు కొన్ని వందల ఛానల్స్లో మీరు రజనీ అలా మాట్లాడింది, అలా ఎలా మాట్లాడింది అంటూ మీరు నన్ను అనవసరంగా ఫేమస్ చేస్తున్నారు. నాకు అక్కర్లేదు. ఎన్ని రోజులున్నా సొసైటీకి ఉపయోగపడాలి, ఏ రూపాయి ఆశించకూడదు. నా కేసు వరకు నేను ఫీజు తీసుకుంటా, ఫీజు తీసుకున్నంత వరకు కష్టపడి పనిచేస్తా, దాంట్లో మాత్రం సందేహం లేదు. రజనీ గారు మీరు చిన్న వయసులోనే మంచి అడ్వకేట్ అయ్యి ఓ సంచలనమైన తెలంగాణలో ఉన్న ఆ దిశ ఎన్కౌంటర్లో వెరైటీగా అందరూ ఏమో లేడీస్ సపోర్ట్ వెళ్తారు, వాళ్ళకి అన్యాయం జరిగిందని. ఏంటి వెరైటీగా పోయి అసలు ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ తరపున వెళ్ళి పోలీసులు చేసిన అన్యాయం అని చెప్పి పెద్ద ఫైట్ చేస్తారు. ఏంటి కారణం తెలుసుకోవచ్చా? సార్ ఒక్కటి సార్, అసలు ఏంటి, ఎవరు చేస్తుంటారు ఆ ఇన్సిడెంట్ మీ ఉద్దేశం? సార్ అతను 100 లారీల ఓనర్ సార్. మీకు రేపు పొద్దున పర్మిషన్ ఉంటుంది, ఈ పూట ఉండదు మేడం, ఎందుకంటే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే ఇక్కడే అసలు మీకు తెలీదు, రాళ్ళేసి కోడిగుడ్లేసి నువ్వు రావే నిన్ను రేప్ చేస్తాననేవాడు. పోలీసులే. పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ గారికి బాగా సన్నిహిత సంబంధం ఉంది కదా, ఆయన కారు కూడా మన ఇచ్చారంట, మనకు తెలియదు, మనకు చెప్తున్నారు ఆయన. అసలు ఆ విషయాన్ని మీరు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారి గురించి? అసలు నాకు ఆయన ఏం చెప్పలేదు సార్, కాకపోతే ఒక రిపోర్టర్ అని అడిగినాడు సార్, నువ్వు పవన్ కళ్యాణ్ బాగా తెలుసు అంటావు కదా, ఆయన దగ్గర బందోబస్తు ప్రోటోకాల్ బాగుంటది కదా, పెద్ద పెద్ద బౌన్సర్లు, ఈ అమ్మాయిని అక్కడ పెడితే సెక్యూర్ గా ఉంటదన్నా ఈ కేసు అయ్యే వరకు.
రే వాడు భయస్తుడయ్యా స్వామి, అవునా? వాడు భయస్తుడు, వాడికి రిస్క్ అయ్యే పనులు వాడు చెయ్యడు.